హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ నారాయణ పద్మిని దంపతులు మధ్యతరగతి కుటుంబాన్ని నడిపించుకొస్తున్న భార్య భర్తలు. వీళ్ళు చాలా మంచి దాంపత్యం కలిగిన వారు. చిన్న అరమరికలు కూడా లేనటువంటి భార్య భర్తలు. ఎంతో అన్యోన్యమైన కాపురం వీరిదే. వీరికి 4 ఆడపిల్లలు. అదేమిటి, 4 ఆడపిల్లల్ని కనకూడదని తెలీదా అనుకోవచ్చు. నిజానికి వాళ్ళు మొదట 2 ఆడపిల్లలు పుట్టాక ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్న తరుణంలో ఆ రోజుల్లో నారాయణ తల్లి మగపిల్లాడు ఉండాలి, వారసుడు ఉండాలి, మీరు పిల్లల్ని కనకపోతే నేను ఉరిపోసుకొని చస్తానని 3వ కాన్పులో ఆడపిల్లే, 4వ కాన్పులో ఆడపిల్లే అయ్యి ఆ 4వ కాన్పు కూడా అవ్వగానే ఆవిడ పైలోకానికి పోయింది. వీళ్ళకి 4 ఆడపిల్లలు మిగిలిపోయి అప్పుడు పద్మినికి ఆపరేషన్ అయ్యింది. నారాయణకి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన స్థిరచరాస్తులు అంటూ వచ్చింది ఒక్క ఇల్లు మాత్రమే. అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళ అంత్యక్రియలు పూర్తయి ఆయన సిటీకి కాపురం మార్చుకున్నాక ఆ పల్లెటూరులో ఉన్న ఇల్లమ్మే ఇక్కడ చిన్న సొంతిల్లు కొనుక్కున్నారు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతారు. 4 ఆడపిల్లలైన పిల్లలకి కనీస మాత్రపు చదువు చెప్పించాలని కుట్లు, అల్లికలు, ఇంటి పని, వంట పని నేర్పించి క్రమశిక్షణతో, సంస్కారంతో మంచి బుద్ధులు నేర్పించి వాళ్ళని యోగ్యులుగా పెంచి పెద్ద చేయాలన్నదే వీళ్ళ కళ. అంతా దాంట్లో నారాయణ చేసేది ప్రైవేటు ఉద్యోగమే. ఆయనకేమీ జీతం తప్ప పై డబ్బులు రాబడి కూడా రాదు. ఆయన క్షణం ఖాళీగా ఉండడు నారాయణ. ఉదయాన్నే లేచి ఒకవైపున ఇంటి చుట్టూ ఉన్నటువంటి స్థలంలో కూరగాయ పాదులు అవి వేసి వీళ్ళింట్లోకి సరిపడా కూరగాయలు, పళ్ళు, పూలు పోను మిగతావి ఇంటి ముందే ఒక చిన్న టేబుల్ వేసి కష్టపడటానికి సిగ్గెందుకు, కష్టపడటం కాని పని కాదు కదా అనే దాంతో ఆర్గానిక్ కూరగాయలు కాబట్టి జనాలు బాగా కొనేవాళ్ళు. పూలు, పళ్ళు కాస్త ఆ రోజు కాపు ఎంత వస్తే అంతా ఆయన అమ్మేసేవాడు. ఆ వచ్చిన రూపాయి పొదుపు చేయటం, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీసులో కష్టపడి పనిచేయటం, ఆ తర్వాత సాయంకాలం ఇంటికి రాగానే కాసేపు ఆ మొక్కల దగ్గర పాదులవి చేసుకోవటం. ఇక ట్యూషన్ పిల్లల్ని ట్యూషన్ పెట్టుకుని ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు కాబట్టి కాస్త ఇంటర్మీడియట్ పిల్లల దాకా ట్యూషన్ చెప్పేవాడు నారాయణ. దాంతో ఇలా కాస్త 4 రూపాయలు కనపడేవి. కష్టపడి బ్రతికి కష్టార్జితానికి అలవాటు పడ్డ మనుషులు వీళ్ళు. నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు. ఇక పద్మిని విషయానికి వస్తే భర్తకి తను ఏ ఏ విషయాల్లో పొదుపు చేయగలనా అని ఆలోచించేది. ఒక ఇల్లాలు తగ్గించాల్సిందే అనవసరమైన ఇంటి ఖర్చులు, అనవసరమైన వృధా ఖర్చులు అనే దాంతో ఆవిడ ఎప్పటికప్పుడు కరెంటు స్విచ్లు తీసేసి కరెంటు బిల్లులు వస్తున్నాయి కాబట్టి మనం సోలార్ ప్యానెల్ పెట్టించుకుందామండి అని కరెంటు బిల్లుని తగ్గించుకునే విధంగా ఆ తర్వాత ఆవిడకి టైలరింగు, కుట్లు, అల్లికలు వచ్చు. దాంతో 4 మిషన్లు పెట్టి తను టైలరింగ్ చేస్తూ మిగతా వాళ్ళతో కూడా బట్టలు కుట్టిస్తూ ఉండేది. ఒక బొటిక్ లాగా వర్కులు చేయిస్తూ ఆ వచ్చిన ప్రతి రూపాయి భర్త చేతికే ఇచ్చేది. ఇంట్లో ఇంటి పని, వంట పని ఆవిడే చేసుకునేది. ఇలా ప్రతి రూపాయి పిల్లల భవిష్యత్తుల కోసమే వాడాలనే దాంతో పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసి చదివించకూడదనే, అలా అని గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేయకుండా సందు చివరే ఉన్న కాస్త మంచి కాన్వెంట్లు వేశారు. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ పిల్లలకు ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్ లాంటివి పెట్టుకుంటే ఇప్పుడు వాటికి ఉన్న 4 రూపాయలు ఖర్చు పెడితే అయ్యే పని కాదులేమని చెప్పి ముందుగా పెద్దమ్మాయిదే డిగ్రీ అయిపోయింది. ఇక చాలు చదివించినంత వరకు అనే దాంతో పెద్ద పిల్లకి పెళ్లి చేసేద్దామనే దాంతో సంబంధాలు వెతకడం మొదలుపెట్టిన వీళ్ళకి పెళ్ళిళ్ళ పేరయ్య ఒక సంబంధం తీసుకొచ్చాడు. అబ్బాయి పేరు సాగర్. అబ్బాయికి ఒక అక్క శివాని అని, అబ్బాయి వాళ్ళ అమ్మగారు సువర్చల, నాన్నగారు గంగాధరం అని, అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం అని, అబ్బాయి చూడటానికి హైటు, వెయిటు, పర్సనాలిటీ అందంగా ఉంటాడని, చెడు వ్యసనాలు అవి కూడా ఏమీ లేవని పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాక సరే సంబంధానికి రమ్మనమన్నారు. పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళ అమ్మాయిని చూశారు. చూడగానే అమ్మాయి ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. పద్మిని, నారాయణ ఇద్దరు మనుషులు చక్కగా ఉండటంతో ఆడపిల్లలు 4 కూడా చాలా అందంగా ఉంటారు. చూడగానే పెళ్ళికొడుక్కి ప్రకృతి చాలా నచ్చింది. దాంతో
అమ్మాయిని తేరిపారా చూసిన తర్వాత మాట్లాడటానికి మాటలేమీ లేవులే కానీ అమ్మాయిని లోపలికి పంపించండి అని పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న గంగాధరం అన్నాక లోపలికి పంపించారు పద్మిని, నారాయణ. ఆ తర్వాత కట్నం విషయాలు మాట్లాడుకుందాం అని వీళ్ళు 25,00,000 రూపాయలు కట్నంగా ఇమ్మనమని అడిగితే, పిల్లలు ఉన్న తర్వాత ఆడపిల్లల్ని ఎవరు ఫ్రీగా చేసుకోరు అనే దాంతో నానా అష్టకష్టాలు పడి ఒక 25,00,000 వరకు పెద్దమ్మాయికి ఓ పక్కన పెట్టే ఉంచుకున్నారు పద్మిని, నారాయణ పెళ్లి కోసం. అయితే ఆ 25,00,000 రూపాయల క్యాష్ తన చేతికి ఇచ్చేయాలని, అది కాక 25 తులాల బంగారం పెట్టాలని, ఎంగేజ్మెంట్ పెళ్లి ఖర్చులు మీవేనని, పెళ్లి బాగా గ్రాండ్గా చేయాలని, మాకు చుట్టాలు బంధుగణం ఎక్కువ అని, సరే అనుకుంటే కబురు పెట్టండి ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పి సాగర్ని తీసుకుని వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రకృతి కట్నాలు కానుకలు అంటున్నారంటే, నాన్న రేపు ఈ సంబంధం ఎలాంటిదో ఏంటో అంటే, చూడమ్మా మేము పర్సనల్గా ఎంక్వైరీ చేయించాం. ఆ అబ్బాయికి చెడు అలవాట్లు లేవు, మంచోడు, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, లైఫ్ సెక్యూరిటీ, వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తులేమీ లేవు. వాళ్ళ నాన్న ద్వారా వచ్చే ఒక సొంత ఇల్లు, అందులో అబ్బాయికి వాళ్ళ అక్కయ్యకి 2 వాటాలు ఉన్నా ఒక వాటా అయినా అబ్బాయికి రాకపోదు. అబ్బాయి వాళ్ళ అక్కకి పెళ్ళైపోయిందని, పద్దాక పుట్టింటికి రాదనే, భర్తతో వేరే ఊళ్ళో కాపురం అనే అతనే చెప్పాడు కదా తండ్రిగా మీ మామగారు. ఇక కట్న కానుకలు తీసుకోవటం అంటావా? ఆయన మొహమాటం లేకుండా మా అబ్బాయి రేటు మార్కెట్లో 50,00,000 దాకా పలుకుతోందని కొడుకుని అమ్ముకున్నట్టే చెప్పుకున్నాడు ఆయన. ఈ రోజుల్లో కాలం మారినా ప్రపంచం మారినా ఒకప్పుడు వరకట్నాలని 10 మందికి తెలిసేలాగా ఎంత అని మాట్లాడుకొని తీసుకునేవాళ్ళు. రాను రాను అవి గిఫ్ట్ల కింద, ఆ తర్వాత స్త్రీధనాలని ఏదో ఒక దాని కింద పేరైతే మారుస్తున్నాడు తప్ప ఆడపిల్లకి తల్లిదండ్రులు చదువు చెప్పించక మానట్లేదు, మిగతా ఫంక్షన్లు అవి చేయక మానట్లేదు, ఆడపిల్లలకి కట్నాలు కానుకలు బంగారాలు పెట్టి పెళ్ళిళ్ళు చేయక తప్పట్లేదు, పురుళ్ళు పోసి ఆ తర్వాత మంచి చెడు పండగలు పబ్బాలకి చూడక తప్పదు. ఇవన్నీ కంటి తుడుపు మాటలు మాత్రమే లేమ్మా, అయినా అవన్నీ నీకెందుకు, మేము చూసుకుంటాంలే అనేసారు తల్లి తండ్రి. ఆ తర్వాత ఆవిడ ఆయన కలిసే 25,00,000 వరకు డబ్బు అయితే వాళ్ళు అడిగింది కట్నం డబ్బులు పక్కనే ఉన్నాయి కాబట్టి అవి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు అడిగిన 25 తులాల బంగారం గురించి వచ్చాయి తిప్పలు. దాంతో నారాయణకి ఒక అక్క చెల్లి ఉన్నారు. వాళ్ళు చెరొక 5 తులాలు మేము పెడతాంలేమనమని తమ్ముడు కూతురికి అక్కయ్య, అన్నయ్య కూతురికి చెల్లెలు కలిసి మేనత్తలిద్దరూ చెరొక 5 తులాలు 10 తులాలు తెచ్చారు. పద్మినికి 2 అన్నలుండి వాళ్ళు మేము చెరొక 5 తులాలు పెడతాంలేమ్మా అని వాళ్ళు 10 తులాలు పెట్టారు. ఇక పోను ఒక 5 తులాలు నారాయణ పద్మిని తీసుకొని పెళ్లి ఖర్చులకని, ఎంగేజ్మెంట్ ఖర్చులకని, కాస్త వీళ్ళకి సహాయపడే బంధువులు ఉండటంతో పెళ్ళి అనేపాటికి కాస్త ఖర్చులకి వాళ్ళే డబ్బులు ఇచ్చారు. దాంతో అబ్బాయికి హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరము, వాచ్, అబ్బాయి కోసం అని చెప్పి ఒక బైక్ అడిగారు వాళ్ళు. ఆ బైకు ఆడపడుచు లాంఛనాలు అవి వాళ్ళు అడగలేదు. ఇక వాళ్ళు అడగలేదు అనే దాంతో వీళ్ళు ఆ విషయాలేమీ పట్టించుకోలేదు. ఎంగేజ్మెంట్ గ్రాండ్గా, పెళ్లి గ్రాండ్గా జరిపించే సాగర్కి ప్రకృతికి పెళ్ళైపోయి ఫస్ట్ నైట్లు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అత్తారింటి దగ్గర ఇంకేమీ అక్కర్లేదులేమనమని పుట్టింటి వాళ్ళు ఇవ్వాల్సినవన్నీ ఇమ్మనమంటే, ఆడపిల్ల కాబట్టి వాళ్ళు కాస్త మంచం, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, కూలరు ఉన్నంతలోనే వాళ్ళకి సామాను కూడా బాగానే అయినాయి. గ్యాస్ పొయ్యి ఒకటే అక్కడ కొనుక్కుంటుందిలే మీ అమ్మాయి అని చెప్పి కాపురానికి పంపించేస్తే వేరు కాపురం. సాగర్ ఒక ఇల్లు తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళి కాపురం పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రే భార్యాభర్తలు అదే రోజున ప్రయాణం చేసి వెళ్ళిన బడలిక, దానికి తోడు తల్లి అప్పడాలు, వడియాలు, కారాలు, కారపొళ్ళని పెట్టివ్వటంతో అవన్నీ తిరిగి డబ్బాల్లో పోసుకొని అన్ని ప్యాకింగ్లన్నీ తీసి సర్దుకునేపాటికి ఒళ్ళు అలిసిపోవటం, భర్తతో రాత్రంతా క్లోజ్గా ఉండటం, కలయికల వల్ల తెల్లారి పొద్దున్నే నిద్ర లేవలేకపోయింది ప్రకృతి. సాగర్ తను నిద్ర లేచేపాటికి లేచి అద్దం దగ్గర రెడీ అవుతున్నాడు ఆఫీస్కి.
అయ్యో ఆలస్యం అయిపోయిందే అని చూస్తే టైము 9 దాటుతోంది. అయితే ఏమీ అనుకోవద్దు, కాస్త ఆలస్యం అయిపోయింది, నిద్ర లేవలేదు అనేసరికి మొగుడు మొహం వైపు చూస్తే మొహం ఎంత లావును పెట్టుకొని ఎర్రగా కందగడ్డలా ఉంది మొహం. ఉన్న తర్వాత మాట పలుకు లేకుండా ఆఫీస్కి వెళుతున్నానని కూడా చెప్పకుండా, బ్రేక్ఫాస్టు లంచు అని కూడా అడగకుండా అలా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆఫీస్కి. వెళ్ళిపోయిన తర్వాత మొగుడికి 40 సార్లు ఫోన్ చేసిందే. అలా తిండి తినకుండా వెళ్ళిపోయాడు. ఏమనుకున్నాడో ఏంటో, కోపం వచ్చినట్టుంది, నేను నిద్ర లేవలేదు అనుకున్నాడు ఏమోనని. ఫోన్ చేసి అలిగినట్టున్నాడని ఫోన్ ఎత్తకపోయేసరికి, ఫోన్ ఎత్తచ్చు కదా, ఫోన్ ఎత్తకపోవటం ఎందుకు, ఇలా ఇంత కోపం ఎందుకు వచ్చిందో అనుకుని ఆ తర్వాత భర్త ఏమీ తినకుండా వెళ్ళాడనే దాంతో మనసంతా దిగాలుగా అనిపించి ఆ రోజంతా తను కూడా ఏమీ తినలేదు. ఆ తర్వాత సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తూనే సాగరు గుమ్మంలో నుంచొని అలారం ఒకటి తీసుకొని ఆ అమ్మాయికి వేసి ఇసిరి పెట్టి కొట్టాడు. వెళ్ళి ఆ అమ్మాయి ఒళ్ళో పడి ఆ అమ్మాయి కాలుకి గట్టిగా తగిలింది అలారం. రేపటి నుంచి 5ంటికి ఆన్ చేసుకొని లే నిద్ర అనేసి ఆ అమ్మాయి వైపు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ అలారం అంత విసురుగా ఒళ్ళోకి విసిరేయటం, ఆ అమ్మాయి కనీసం ఏం చెప్తుందా అనేది కూడా వినకుండా 5ంటికల్లా లే టైం పెట్టుకొని అనేసి లోపలికి వెళ్ళిపోవటం చూసిన అమ్మాయికి మనసు చివుక్కుమందే. అదేదో తను పొద్దున్నే వెళ్ళేటప్పుడు ముందే నిద్ర లేవచ్చు కదా అని ఒక మాట అనొచ్చు. తను లేచినప్పుడు ఆ అమ్మాయిని నిద్ర లేపి ఉండొచ్చు. కనీసం అంతసేపు నిద్రపోతావేంటి అనైనా అమ్మాయిని అడిగి ఉండొచ్చు. ఫోన్లో అయినా అలారం పెట్టుకొని ఆడవచ్చు కదా అని ఆ అమ్మాయికి చెప్పి ఉండొచ్చు. ఫోన్ చేస్తే ఎత్తైనా 2 చివాట్లు పెట్టచ్చు. కానీ ఇలా వచ్చి మాట్లాడేసరికి చివుక్కుమనిపించింది మనసు. దాంతో ఏం మాట్లాడకుండా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా గుడ్లల్లో నీళ్లు గుడ్లల్లో కుక్కుకొని అలా కూర్చుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత కాలుకి బాగా దెబ్బ తగిలేసింది. అలారం గట్టిగా తగిలింది. దాంతో కాలు అలా బామ్ రాసుకుంటూ కూర్చుంటే వచ్చి రాగానే మొగుడికి మంచినీళ్ళు ఇవ్వటాలు, టీలు ఇవ్వటాలు ఇలాంటివి ఏమీ నేర్పలేదా మీ కొంపలో నీకు నీ అమ్మ అని అడిగేపాటికి ఆ అమ్మాయి బిత్తరపోయి నిలువు గుడ్లు వేసుకొని అలా చూసింది. చూశాక వెళ్ళి టీ తీసుకొచ్చేటప్పుడు ఒలికి మొగుడి చేతి మీద పడేసరికి, అబ్బా దరిద్రపు దాన, మొగుడికి టీ ఇవ్వటం కూడా చేత కాదా నీ దరిద్రపు మొహం వేసుకొని అని ఆ టీ కప్పు ఇసిరిపుచ్చుకొని పక్కకు తోసేసి వెళ్ళిపోయేపాటికి ఆ టీ అంతా టీపాయి నిండా ఒలికిపోయినాయి. అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమంటాడు అనే దాంతో భయపడుతూ టీ పెట్టి తీసుకొస్తే, నీ మొహం లాగానే ఉన్న ఈ టీ నీకు టీ పెట్టడం కూడా రాదా ఏంటే, ఆడదానివైనా ఆడతనం ఉందా లేదా నీ దగ్గర అనేసరికి ఆ అమ్మాయి నిజానికి వాళ్ళ అక్క చెల్లెళ్ళ నలుగురిలో వంట బాగా వచ్చింది ప్రకృతికే. ప్రకృతి వండితే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా బాగుంది అమ్మాయి వంట, చాలా రుచిగా చేస్తుంది అంటారు. మొగుడు ఎందుకు అలా అంటున్నాడో అమ్మాయికి అర్థం కాల. వెళ్ళి స్నాక్స్ వేయి అన్నాడు. అన్న తర్వాత స్నాక్స్ వండి తీసుకొచ్చి పెట్టింది ప్లేట్లో. పెట్టిన తర్వాత భర్తే కదా అని ఇద్దరికి ఒకే ప్లేట్లో పెట్టుకొచ్చి, ఏదో ఆఫీస్లో డిస్టర్బెన్స్ అనుకుంటా అందుకే టీవీ విషయంలో అరిచాడనే మొగుడు టీవీ చూస్తుంటే మొగుడు పక్కనే కూర్చుందే. అంతా దాంట్లో సాగర్ మొగుడితో సమానం అన్నట్టు ఆ అమ్మాయి తనతో పాటు నేల మీద కూర్చోకుండా పైన సోఫాలో కూర్చోటం, ఆ అమ్మాయి కూడా తను కూడా తినాలి అనే తన ప్లేట్లోనే పెట్టుకొచ్చుకోవటం, ఆ అమ్మాయి కూడా తీసుకొని తినబోవటం చూసిన సాగర్కి ఒళ్ళు మండిపోయి అక్కడి నుంచి ఆ అమ్మాయిని లే ఏదో మొహం వేసుకొని దరిద్ర మొహం మనశ్శాంతి లేకుండా పద్దాకి ఇక్కడే చావకపోతే వంటగదిలో పనులేమీ లేవా, వెళ్ళి వంటగదిలో చావచ్చుగా, సాయంత్రానికి వంటకు కావలసిన ఏర్పాట్లు చేసుకొని చావచ్చుగా అన్నాడు. ఎంతోటి వంటని అరగంటేగా పట్టుద్ది అని మొగుడు రాగానే మొగుడు పక్కనే కూర్చోవాలా, కూర్చొని చిరాకు పుట్టించాలా, ఎదవ జన్మ అని ఆ ప్లేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి ప్లేట్ల మీద పడి తినేయాలి. వంటగదిలో వంట చేస్తా మీ ఆడజాతి అంతా దొంగతనంగా ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా అని అనవసరంగా 4 ఎక్కువ వేసాం 5 ఎక్కువ వేసామని దాచుకొని గ్యాస్ పొయ్యిల పక్కన తిని బాడీలు పెంచటమేగా మీ ఆడజాతికి పెళ్ళైన దగ్గర నుంచి వేరే పనే ఉంటదే. అయినా పొద్దున్నుంచే హాయిగా ఇంట్లో కూర్చొని ఫ్యాన్ల కింద రెస్ట్ తీసుకుంటూ మేసే ఉంటావుగా టైం టు టైము, మళ్ళీ
ఇప్పుడు కూడా ప్లేట్ల మీద పడి తినాలా నీతి జాతి లేకుండా అని లోపలికి వెళ్ళిపోయేపాటికి లాగి చెప్పుతో ఎవరో కొట్టినట్టు అనిపించింది ప్రకృతికి. దాంతో అసలు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు, దుఃఖం పొంగుకొచ్చేసింది. అలాగే కూర్చొని టీవీ కళ్ళ ముందు రన్ అవుతుంది కానీ చేతిలో పట్టుకున్న అరటికాయ బజ్జీ అలాగే ఉండిపోయింది. దాంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా తినేసి బయటకు వచ్చి ప్లేటు సింకులో ఇసిరేస్తే ఠంగుమని ఆ సౌండ్కి ఆ అమ్మాయికి ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్టు అయిపోయింది. కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో కుక్కుంటే వెళ్ళి కాఫీ తీసుకురాపా అన్నాడు. అన్న తర్వాత వెళ్ళి మళ్ళీ కాఫీ తెచ్చిచ్చింది. తెచ్చిన తర్వాత వెళ్ళు దరిద్రపు మొహం వేసుకొని నా దగ్గర కూర్చోకుండా అనేసరికి వెళ్ళి వంట చేసి 2 కూరలు వండి భోజనం పెట్టింది. పెట్టిన తర్వాత నేను 4-5 కూరలతో తింటాను, రోటి పచ్చడి, రసం, సాంబార్, పులుసు ఏదో ఒకటి ఉండాలి. ఏంటి 2 కూరలు వండావు అనేసరికి ఇంతకాలం మరి నేను లేనుగా ఎవరు వండి పెట్టారు అన్ని కూరలు అని చాలా క్యాజువల్గా అంది. ఇక అంతే. ఆ విషయం దగ్గర అన్నంలో చేయి గడిగేసే నేను తింటే ఓర్చలేకపోతున్నావా, నీ తాతగాడి సొమ్మేమైనా తెచ్చిపెట్టావా, నీ బాబేమైనా నా ఇంట్లో సరుకులు కొనేస్తున్నాడా, ఎంత పొగరే నీకు, ఎంత కండకావరమే నీకు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి మొగుడు వస్తే మొగుడికి వండి పెట్టి ఇంకొంచెం తినని కొసరు వండి పెట్టే ఆడవాళ్ళనే చూశాను కానీ నువ్వేమన్నా పెద్ద వంటగత్తెవా, ఇందాక స్నాక్స్ వేసావు కుక్కలు కూడా తినవు అనేసరికి మరి ఎలా తిన్నాడో అనుకుంది ఆ అమ్మాయి మనసులో. ఏంటే ఇన్వాయిసా, నీ బతుక్కు అంత లేదు. అయినా ఒక విషయం చెప్పమంటావా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇంట్లో పని పాట ఏమీ ఉండదు మీ ఆడజాతికి. మొగుళ్ళు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోతారా అనే మొగుళ్ళని పంపించేసి టీవీలకు ఎదురుగా కూర్చొని పక్కింటి సోది ఎదురింటి సోది కావాలి. నీ బతుక్కి నేను సంపాదించుకొస్తున్నా కూడా వండి పెట్టడానికి నీకంత ఒళ్ళు బలిసిందే. నువ్వు చేసే రాజకార్యాలు ఏమున్నాయని అని ఆ అమ్మాయిని చదివి పాఠం ఐఎమ్ సారీ అని ఆ అమ్మాయి 10 సార్లు చెప్పినా అసలు ఒక్క సారీతో నువ్వు అన్నమాట పోద్దనమాట అని అక్కడే చేయగడిగేశాడు పళ్ళెంలో. ప్లీజ్ తినని ఆ అమ్మాయి బ్రతిమిలాడినా నువ్వన్న మాటకి నేను తినను, ఎలా కనపడుతున్నానే నేను నీకు, ఎవరనుకుంటున్నావే నువ్వు నన్ను అని ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి ఫోన్ చేసే ఫ్రెండ్స్కి, చుట్టాలకి, బంధువులకి, వాళ్ళ నాన్నకి అందరికీ ఏకేయటం అయిపోయింది. ఆ పళ్ళెమంతా ఇసురు కూరలన్నీ ఇసురు కొట్టేపాటికి ఇల్లంతా పడ్డాయి. అవన్నీ క్లీన్ చేసుకొని ఒళ్ళు అలిసిపోయి ఆ అమ్మాయి వచ్చి అలా కూర్చున్న తర్వాత కనీసం క్షమాపణ కూడా చెప్పాలని లేదు కదూ నీకు అనేసరికి సారీ చెప్పానుగా, అదే మా ఇంట్లో ఆడవాళ్ళైతే కాళ్ళు పట్టుకునేవాళ్ళు అనేసరికి ఎంతైనా ఈ తరం ఆడపిల్ల డిగ్రీ దాకా చదువుకుందే, ఆత్మాభిమానం అనేది ఉంటుంది. ఎందుకు ఆత్మాభిమానం చంపుకొని తనేం తప్పు చేశానని కాళ్ళు పట్టుకోవటానికే, దీనికి ఎంత బలుపు, ఇది నా కాళ్ళు పట్టుకోవట్లేదు, దీనికి ఎంత అహంకారం అనుకున్నాడు. వెళ్ళి వంట చేయి అన్నాడు. అప్పుడు దాకా వంట చేసి మొత్తం పోయాక అమ్మాయి అలసిపోయి పొద్దున్నుంచి ఏం తినక నీరసంగా ఉండి మళ్ళీ ఎందుకు వచ్చిన గోలని ఏం చేయను అందే. నీ బతుకు ఇప్పుడు నువ్వేమైనా నాకు నవకాయ పిండి వంటలతో వండగలవా నీ జన్మకి, వెళ్ళి చపాతీ చేసి కుర్మా చేయి పో, ఫ్రూట్ జ్యూస్ చెయ్యి, నాకు వేడి చేస్తుంది బటర్ మిల్క్ చెయ్యి అన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి చేసి పెట్టింది, తిన్నాడు. తిన్న తర్వాత రా బెడ్ మీదకి వెళ్ళి స్నానం చేసి అని ఆ తర్వాత అమ్మాయిని దగ్గరికి తీసుకొని ఆ మొహం ఏంటి దరిద్రపు మొహం అలా పెట్టావు అనేసరికి ప్రతి ఆడది ప్రతి భర్త మీద కూడా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్తోనే పెళ్లి చేసుకుంటుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకే భర్త భార్యని ప్రేమగా చూసుకుంటే రాత్రి పడగదిలో భార్య ఒంటి మీద చెయ్యేసినప్పుడు ఆమె తనని తాను అర్పించుకుంటుంది. ఏ భర్తకైనా నానా మాటలు అనే చిన్న చిన్న విషయాల్ని పలవలు చేసి గోటితో పోయే వాటిని గొడ్డల దాకా తెచ్చే నానా మాటలు అని మనసుని కించపరిచి మాటలతో బెడ్ మీదకి వచ్చేపాటికి శృంగారంలో ముంచెయ్యాలి నన్ను, నువ్వు రంభా ఉర్వశి మేనకలా ఉండాలంటే ఏ ఆడదే మనసు చంపుకొని అలా కాపురం చేయలేదు. దాంతో శరీరం అప్పగిచ్చేసావు, శవంతో సంసారం చేసినట్టుంది, కట్టెళ్ళే బిగుసుపోయావు, ఓ ఫీలింగ్స్ లేవు, ఏమీ లేవు, దరిద్రపు దాన అనేసి ఆ అమ్మాయిని తిడుతూనే హార్ష్గా బిహేవ్ చేసి ఆ అమ్మాయితో కాపురం అయిపోయిందనిపించి ఆ అమ్మాయిని కాలుతో తన్ని వెళ్ళి కింద పడుకోమన్నాడు. ఆ అమ్మాయికి తల నరికేసినట్టు అనిపించే వెళ్ళి కింద బెడ్షీట్ పరుచుకొని పడుకుంటే స్నానం
స్నానం చేసి పడుకొని తగలడవే అని పడుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయి గీజర్ వేసుకుంటే స్విచ్ ఆఫ్ చేసి చన్నీళ్ళు పోసుకో అన్న తర్వాత గజగజ వణుకుతూ చన్నీళ్ళు పోసుకొని అలాగే పడుకుంది. తెల్లారి అలారం పెట్టుకొని టంగుమంటూ 5 అంటే 4:30కే లేచి ఇల్లంతా ఊడ్చి తుడిచి శుభ్రం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని గబగబా ఆ అమ్మాయి స్నానపానాదులు కానిచ్చేసి వంటగదిలోకి వెళ్ళి 4 రకాల టిఫిన్లు, 2 రకాల పచ్చళ్ళు, సాంబారు, ఆ తర్వాత పొడులు అన్నీ చేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ముగ్గుడు వేసుకోవటానికి బట్టలు, సాక్సులు, ఆ పక్కనే కాళ్ళకు రాసుకోవటానికి పౌడరు, పాలిష్ చేసిన షూసు, కర్చీఫు, కడ్రాయరు, బనియను, కావలసిన బెల్ట్తో సహా అన్నీ అక్కడ పెట్టేసి ఉంచిందే. అంతా దాంట్లో కూడా గీజర్ నీళ్లు తను పోసుకోనని బ్యాక్ యార్డ్లో ఖాళీ ఉంటే అక్కడ అమ్మాయి చేత పొయ్యి పెట్టించి కట్టెల నీళ్లు కాయించి కట్టెల మీద అయ్యే పోసుకున్నాడు. పోసుకున్న తర్వాత ఆ అమ్మాయిని వచ్చి తలదుడువని ఈపు రుద్దని ప్రేమతో చెప్తే ఏ భార్యగా చేయటానికి బాధ ఉండదు. చేస్తున్నంతసేపు ఆ అమ్మాయిని నానా మాటలు అంటూ స్నానం అయిపోయాక తన అమ్మాయి రెడీ చేయాలి. అంతా అయిపోయి టేబుల్ దగ్గరకు వచ్చి టిఫిన్ తింటూ ఆ టిఫిన్కి 100 వంకలు పెట్టి ఆ అమ్మాయి పక్కనే కూర్చొని టిఫిన్ తింటోందని దీనికి రాత్రి అంత జరిగి నేనంత చెప్పినా జ్ఞానం రాలేదన్నమాట అనేదాంతో తినేటప్పుడు కూడా నాకు మనశ్శాంతి ప్రశాంతత ఉండనివ్వవా? నా పక్కనే కూర్చొని తినాలా? వెధవ దరిద్రపు మొహం వేసుకొని ఇవన్నీ నేను తిన్న తర్వాత మిగిలిపోయినవన్నీ ఎటు తింటావు కదే దరిద్రపు దానా, లే ముందు నా పక్కన అనేసరికి ఆ అమ్మాయికి ప్రాణం చచ్చిపోయినట్టు అనిపించింది. అసలు చేతిలో ఉన్న ముక్క తినాలా వద్దా అని అలా పట్టుకుంటే లే ఎలా అవతలకి అన్నాక వెళ్ళి వంటగదిలో అలా మూలకి నిలబడిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి అలా చూస్తుంటే ఇవన్నీ వదిలేస్తే ఊరుకుంటాననుకుంటున్నావేమో, నేను వెళ్ళాక నోరు మూసుకొని అవి తినేసేయి, మధ్యాహ్నం వంటది పెట్టుకోకు అన్న తర్వాత ఆ అమ్మాయి అలా చూస్తూ ఉండగా బయలుదేరుతుంటే ఆ అమ్మాయి లంచ్ అనేసరికి ప్రిపేర్ చేసావా నువ్వు అనేసరికి అది కాదు ఏం వండాలోనని, ఏం వండాలో అనేది నిర్ణయించుకోవటానికే ఒక ఆడదానికి ఇంత టైం పడితే నువ్వేం ఆడదానివే, అయినా ముందే మొగుడి కోసం భోజనం రెడీ చేసి పెట్టుకోవాలని తెలియదా నీకు అన్న తర్వాత అదేదో మధ్యాహ్నం భోజనానికి రావచ్చుగా, నిన్నొచ్చానా ఏంటి నేను మధ్యాహ్నం భోజనానికి, అయినా మధ్యాహ్నం భోజనానికి వచ్చి మరీ భోంచేస్తూ నిన్ను ఎంజాయ్ చేసి వెళ్ళేంత సూపర్ ఫిగర్ ఏం కాదులే నువ్వు అని అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఆ మాట లాగి చెంప మీద ఎవరో కొట్టినట్టు అనిపించింది ఆ అమ్మాయికి. అంతా దాంట్లో వెంటనే అమ్మా నాన్నలకు ఫోన్ చేసి ఇలా జరుగుతుందని చెప్పి వెళ్ళిపోవాలనిపించింది. తల్లిదండ్రులేమి తనను ఆదరించని వాళ్ళు కాదు, హక్కుని చేర్చుకొని వాళ్ళు కాదు. కానీ ఒక్క క్షణం ఫోన్ చేతిలోకి తీసుకోగానే వెంటనే తన వెనకాలన్న 3 చెల్లెళ్ళు గుర్తొచ్చారు. 25 లక్షల రూపాయల కట్నం తండ్రి మామ చేతికిచ్చాడు. ఆ డబ్బులు చచ్చినా మామ వెనక్కివ్వడు. పైగా పోయిన తన కన్యత్వం తన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి తను పెళ్లి చేశారు. ఇప్పుడు తను మొగుడిని కాదని కాలదన్నుకొని వెళ్ళి కూర్చుంటే మళ్ళీ ఇప్పుడు తనకి ఇంకో పెళ్లి సంబంధాలు చూడటము, తన జీవితం ఎలా అయిపోయిందనే దిగులో, తనే ఇలాంటిదైతే తన చెల్లెళ్ళు ఎలాంటి వాళ్ళో అనే ప్రపంచం అనే మాటలో ఈ లోకం చాలా త్వరగా ఎదుటి వాళ్ళని డిసైడ్ చేసి మాట్లాడేస్తుంది. ఏది జరిగినా సరే ఆడపిల్లలదే తప్పంటదే, వద్దు ఫోన్ చేయకూడదు, అమ్మా నాన్న గుండె బద్దలైపోద్ది అనే దాంతో ఫోన్ పక్కన పెట్టేసి అంటే అనుకోనిమ్మనమని వదిలేసి అవన్నీ తీసి ఆ తర్వాత క్లీన్ చేసిందే. కావాలని మొగుడు ఇంట్లో పని మనిషిని పెట్టలేదని ఆ అమ్మాయికి అర్థమైంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఇంత డస్ట్ ఉండకూడదు, ఇంటి పని వంట పని అన్నీ తనే చేసుకోవాలి, ఐరన్లు చేయటం దగ్గర నుంచి తన పనే. 5 నిమిషాలు ఆ అమ్మాయి ఖాళీగా ఉంటే ఓర్చుకోలేడు సాగరు. ఆ అమ్మాయి ఎదురుగా ఉంటే ఏదో గుండె మండిపోతూ ఉంటుంది. దాంతో టీవీ దగ్గర కూర్చున్న అతనికి నచ్చట్లేదని తెలుసుకున్న అమ్మాయి ఎటు అంతంత వంట వండాలి కదా అనే దాంతో కూరగాయలు కట్ చేసుకుంటూనో, బట్టలు ఐరన్ చేసుకుంటూనో, బాత్రూములు కడుక్కుంటూనో, డాబా కడుక్కుంటూనో, బాల్కనీ కడుక్కుంటేనో, గుమ్మం ముందు ముగ్గేసుకొని పసుపు కుంకాలు వేసుకొని తోరణాలు కట్టుకుంటూనో ఏదో ఒక పని చేసుకుంటూ ఆ పనిలో ఉండాలి. ఎక్కడైనా అత్తలు కోడళ్ళు 5 నిమిషాలు కూర్చుంటే ఓర్వలేరు. ఆ అమ్మాయి కుర్చీలో కూర్చుంటే చూడలేడు, మంచం మీద కూర్చుంటే చూడలేడు.
శ్రావణ శుక్రవారం అని ఆ అమ్మాయి కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేసుకొని గడ్డానికి గంధం రాసుకొని బొట్టు పెట్టి పూలు పెట్టుకుంటే ఎవడి కోసం ఆ పూలు, ఎవరిని ముగ్గులోకి దించడానికి ఇప్పుడు ఆ చీర అని అడిగాడు. దాంతో పెళ్ళాం చీర కట్టుకొని నగలేసుకొని మంగళకరంగా ఉన్న చూడలేడని అర్థమై ఆ అమ్మాయి పాత చీరల్లోనే ఉంటుంది. ఆ అమ్మాయి డ్రెస్సులు వేసుకుంటే ఊరుకోడు, చీరలే కట్టుకోవాలి. ఆ అమ్మాయి తన కోసం తన బాబు కోసం ఉపవాసాలు ఉండాలి, పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి, నోములు నోచాలి, గుళ్ళో అంగప్రదక్షిణలు చేయాలి, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కాలి, తన కోసం అరిచేతుల్లో కర్పూర హారతలు ఇవ్వాలి, ఆ అమ్మాయి నిప్పుల గుండాలు తొక్కాలి, శూలాలు నాలుకలకు గుచ్చుకొని ప్రదక్షిణలు చేయాలి. ఎక్కడైనా ఈ మొక్కులు ఆ అమ్మాయి మొక్కిందన్నా విడ్డూరం ఉండదు. తను మొక్కి ఆ అమ్మాయితో ఆ మొక్కులన్నీ తీర్పిచ్చి నేను బాగుండాలని కోరుకో, నువ్వు అప్పుడే పసుపు కుంకాలతో ఉంటావే, నేను పోతే మొగుడు చచ్చిన విధవగా రెండో పెళ్లి చేసుకుంటే సెకండ్ హ్యాండ్ దానే అంటది ప్రపంచమని ఆ అమ్మాయిని అక్కడ నానా మాటలు అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఇవన్నీ భారమైన గుండెల్లో మోస్తూ ఉండాలి. ఆ అమ్మాయి కూర్చుంటే చూడలేడు, నుంచుంటే చూడలేడు. ఆ అమ్మాయి రాను రాను మౌనంలోకి వెళ్ళిపోతూ ఒకరోజు భోజనం బాక్స్ మర్చిపోయి వెళ్ళాడని మధ్యాహ్నం నుంచి ఆ అమ్మాయి మళ్ళీ రచ్చ చేస్తాడు అని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే. దాంతో బాక్స్ తీసుకొని వెళ్ళిందే. వెళ్ళేసరికి అసలు మొగుడిని ఆఫీస్లో చూసి ఆశ్చర్యపోయింది ఆ అమ్మాయి. ఆఫీసులో అందరితో చాలా క్లోజ్గా కలిమిడిగా అసలు ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నాడు మొగుడు. ఆ అమ్మాయిని చూడగానే ఏంటి ఇలా వచ్చావు అంటే భోజనం తీసుకొచ్చానన్నాక ఎందుకురా, ఈరోజు నేను బయట చేసేసేవాడినిగా, పెళ్ళాం చేతి వంట తీసుకోరా, ఎంత ప్రేమగా తెచ్చిందో చెల్లెమ్మ అన్నాక వాళ్ళకి పరిచయం చేసి ఆ తర్వాత ఆ అమ్మాయి వంట చేసి తీసుకొస్తే ఎందుకు 4 కూరలు నేను వద్దని చెప్తాను. తనకి వంట చేయడం అంటే ఇష్టం, చెప్పిన మాట వింటేనేగా, పని వాళ్ళని పెడితే వద్దని ఇంట్లో పని చేసుద్దే, అస్సలు చెప్పిన మాట వినే పనే ఉండదు, ఏంటో పిచ్చి మాలోకం అనేసి భోంచేసిన తర్వాత అమ్మాయికి క్యారియర్ ఇచ్చేస్తూ ఆటో దగ్గరికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఆటో ఎక్కిస్తుంటే ఆఫీసులో వాళ్ళంతా కొత్తగా పెళ్ళయింది, పెళ్ళంతో సరసాలాడుతున్నాడని వాళ్ళు అనుకుంటే అక్కడ దాకా వచ్చి ఆటో దగ్గరికి పనికి మాలిందానా ఒక వేసల వెలయాల్లో బజారు దానిలో ఆ చీర కట్టడం ఏంటి, బొడ్డు కిందకి బ్లౌజ్ అంత పెద్ద నెక్ ఏంటి జడకి హెయిర్ బ్యాండ్లు పెట్టి జడ వెనకాల పిరుదులకు తగిలేలాగా జడ వేసుకొని వచ్చావు, ఆ లిప్స్టిక్ ఏంటే, ఆ కాటుకేంటే, ఆ బొట్లు ఏంటే, నువ్వేంటే, నీ అవతారం ఏంటే, యాషాలు వేస్తున్నావా, హై హీల్స్ వేసావేంటి చెప్పులు, ఇక్కడికి వచ్చి ఎవరిని గ్రిప్పులో పెడదామనుకుంటున్నావు, ఏ పని మీద వచ్చావు నువ్వు, నీ మొహంలాగా ఉంది నువ్వు చేసిన సాంబారు, నీ మొహంలాగా ఉంది నువ్వు చేసుకొచ్చిన ఫ్రైయే, దరిద్రపు మొహం దానే ఎవడు రమ్మన్నాడే నిన్ను, ఒక ఫోన్ చేసి రావచ్చు కదే, నేను ఫోన్ చేశాను నువ్వే తీయలేదు, తీయను, నువ్వేమైనా పిఎంవా సీఎంవా కలెక్టర్వా నువ్వు ఫోన్ చేసావని నేను తీయడానికి, మార్నింగ్ నువ్వే లంచ్ బాక్స్ మర్చిపోయావు, మర్చిపోతాను, నువ్వు రావాలి తేవాలి లోపలికి రాకూడదు, నువ్వు ఇలా బట్టలు కట్టుకొని అస్సలు రాకూడదు అని ఆ అమ్మాయిని తిట్టి పంపిస్తుంటే ఆటో అబ్బాయి అలా చూస్తుంటే ఏంట్రా అనేపాటికి ఏం లేదు సార్ అని తీసుకెళ్ళాక ఆ అమ్మాయి దగ్గర రూపాయి డబ్బులు లేవు, చేతిలో వాడుకోమని రూపాయి ఇవ్వడం, ఆ అమ్మాయి అవి కూడా పుట్టింటి వాళ్ళని ఖర్చులకు డబ్బులు ఏమని అడుగుద్ది సిగ్గు విడిచే, దాంతోనే లోపల డబ్బులు ఉన్నట్టున్నాయి చూసిస్తాను బాబు అంటే పర్లేదులేండి మేడం వద్దులేండి డబ్బులని ఆటో అబ్బాయి వెళ్ళిపోతే చివరికి ఆటో వాళ్ళు కూడా జాలిపడే స్థితికి తన మొగుడు తీసుకొచ్చాడని గుండె తరుక్కుపోయింది ఆ అమ్మాయికి. ఆ తర్వాత ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని ఆ తర్వాత అలా ఇంటి పనులు చేసుకుంటూ ఉండగా ఆఫీసు నుంచి వచ్చాడు. చదివి 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 ఒక 3 గంటల సేపు పాఠం చదువుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి పట్టించుకోవటం మానేసిందే. తన వంట తను చేసుకుంటూ అంట్లు తోముకుంటూ అరిసి 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 ఆ అమ్మాయిని నానా తిట్లు తిట్టి అందరికీ అమ్మాయి గురించి ఫోన్లు చేసి చెప్పటం అయిపోయింది. ఈలోగా తన స్నేహితులని తనలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని ఇంటికి రమ్మనమని నీ పెళ్ళాం లాంటిదే ఇది కూడా, దీనికి ఒళ్ళు బలిసిపోయింది, దీనికి బాగా కండకావరం, దీనికి లేర్లు చొప్పున కొవ్వు పట్టింది ఒంట్లో అంటే ఆ వచ్చిన వెధవలు వెకిలి నవ్వులు నవ్వటం, వెకిలి చూపులు చూడటం ఆ అమ్మాయి వైపు. భర్త ఒక ఆడదాన్ని ఒక మాట అన్నాడన్నా తల వంచుకొని సరిదిద్దుకొని వెళ్ళిపోగలదేమో ఏ ఆడపిల్లైనా. చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కూడా చెప్పి తన చులకన చేస్తే ఏం తట్టుకోగలుగుద్దే. వాళ్ళు
సాగర్ ముందు సంసారపక్షమైన స్త్రీలు ఉండాల్సిన లక్షణాలు నేర్చుకోమని అదని ఇదని చెప్తే ఆ అమ్మాయి మౌనంగా తలదించుకొని వింటూ నిలబడాలి. ఏమీ మాట్లాడటానికి లేదు. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే మామ ఫోన్ చేస్తాడు, చుట్టాలు బంధువులు ఫోన్ చేస్తారు. అసలు వాళ్ళెవరో కూడా సగం మంది అమ్మాయికి తెలియదు. మా పిల్లాడిని అలా చేస్తున్నావంట, ఇలా చేస్తున్నావంట, నువ్వు తెచ్చిన కట్నం ఏమీ లేదు కానీ అడుక్కు తినేదాన్ని తీసుకొచ్చి కోడల్ని చేసుకున్నారు కదా అని ఎక్కడైనా అత్తనాలి, ఆడపడుచు అనాలి. ఆడపడుచు పెళ్ళికి ఒక గెస్ట్ లాగా వచ్చి గిఫ్ట్ ఇచ్చేసి ఒక గెస్ట్ లాగే వెళ్ళిపోయింది. ఆడపడుచు లాంఛనాలు తీసుకోలా. పెళ్లిలో వాళ్ళ నాన్న పెట్టబోయినా వద్దంటే వద్దనేసింది ఆవిడ. అత్తగారు ఎక్కడైనా ఫోన్లు చేసి తిట్టాలి, నువ్వేం చేస్తున్నావు ఏంటని ఆర్డర్లు పాస్ చేయాలి. అలాంటిది ఒక్కరోజు అత్తగారు ఫోన్ చేసి మాట్లాడదు. చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఫోన్లు చేసి అమ్మాయి క్లాసులు పీకే వాళ్ళే. రాను రాను అమ్మాయి ఫోన్ ఎత్తడం కూడా మానేసి ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పడేసి పక్కన పడేయటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇంట్లోకి ఆ అమ్మాయి కూడా తింటుందని చూడలేక కడుపు మంటతో ఒక్క మనిషికి సరిపడా బియ్యం, ఒక్క మనిషికి సరిపడా సరుకులు తేవటం మొదలుపెట్టాడు. దాంతో అతను వండిన తర్వాత ఆ అమ్మాయి ఏం తినాలి? ఆ అమ్మాయికి అది అర్థం కాల. ఆ అమ్మాయి అడుగు పొడుగున మిగిలిపోయింది తుడుచుకొని తినాలి. ఆ అమ్మాయి జీవితం రాను రాను దుర్భరమైన స్థితికి దిగజారిపోయింది. ఇంటి ఖర్చులకి కేబుల్ టీవీ వాడికి డబ్బులు కట్టాలంటే అడుక్కో, చేయి జాపి నన్ను మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కోవే, ఇస్తానంటే అడుక్కోవాలా ఎందుకు అన్న తర్వాత నువ్వు అడిగితేనే నేను ఇస్తా అనే కేబుల్కి డబ్బులు ఇవ్వవా అని 100 సార్లు అడిగాక ఊడికినే వస్తున్నాయి అనుకుంటున్నావేంటే, పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడితే వస్తున్నాయి. నీ బాబులాగా తేరగా కూతుళ్ళు నలుగురిని కనేసి, అవును గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగానే బర్త్ కంట్రోల్ సప్లై చేస్తారుగా, వాళ్ళు లేకపోయారా నీ అమ్మ బాబు? 4 ఆడవాటిని కన్నాడు నీ బాబు అని ఆ అమ్మాయిని నానా మాటలు అనేసి ఆ అమ్మాయి ముఖాన 200 ముష్టిదానికి వేసినట్టు వేసి వెళ్తే, ఇంటి ఖర్చులకు డబ్బులు కావాలి, కూరగాయలకి డబ్బులు కావాలి, ప్రతి దానికి అడిగించుకోవటమే. అడిగించుకొని నాకు ఇవ్వచ్చు కదా, నేను వాడుకుంటాను కదా అంటే, ఎక్కడా మరి నువ్వు ఉద్యోగాలు చేసి సంపాదించుకొస్తున్నావు, మరి బడ్జెట్లు చూసుకోవద్దు. ఆ అడ్డంగోలుగా వాడితే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? పోనీ నేను ఉద్యోగానికి వెళ్ళనా? చెప్పు తీసుకొని కొడతా ఉద్యోగానికి వెళతానంటే. ఏమే మొగుడుగా నేను ఇచ్చే సుఖం సరిపోవట్లేదా? ఊళ్ళో మగాళ్ళ మీద మోజు పడుతున్నావా? ఎవడు దొరుకుతాడా వెళ్ళి గోకటానికని చూస్తున్నావా? అవేం మాటలు అంటే, అవును మరి నీతి జాతి లేని ఆడయ్యే, ఇంట్లో మగాడిచ్చే సుఖం సరిపోని ఆడయ్యే వీధులకెక్కి ఉద్యోగాలు చేస్తాయి. సంసారపక్షమైన స్త్రీలు ఎవరు ఉద్యోగాలు చేయరు, మూసుకో నువ్వింకా అనేసాడు అమ్మాయిని. అంటే ఉద్యోగాలు చేసే స్త్రీలందరూ వెలయాళ్ళు, ఉద్యోగాలు చేసే మగాళ్ళందరూ పతివ్రత పురుషులా? ఏం మాటలు మాట్లాడాడు అనుకుంది అమ్మాయి. ఆ రోజు తర్వాత ఆ అమ్మాయిలో ఎందుకో మనసంతా చచ్చిపోయి ఒక మౌనం. రాను రాను ఆ అమ్మాయి ఏ స్పందన లేని ఒక రోబోలా తయారైపోయింది. భార్యని తిన్నావా అని అడగటం ఉండదు. ఆ అమ్మాయిని నువ్వు నా కోసం వాళ్ళ ఉపవాసం ఉండు, లేకపోతే నాకేమన్నా అవుతే నేను పోతానంటే, ఆ చావు కూడా నీ దాకా వచ్చే ముందే నన్ను తీసుకొని వెళ్ళిపోద్దలే అంటే వెటకారమా ఏంటే అని మాటలతో ఆ అమ్మాయిని హింసిస్తూనే ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఒకసారి సడన్గా వచ్చారు. పెళ్ళై 6 నెలలైంది. తల్లి తండ్రి వచ్చారనే ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ప్రకృతికే. అవి ఇవి అని వస్తూ ఒక 10 సంచుల దాకా తెచ్చారు. కూతురికి అల్లుడికి బట్టలని, తినుబండారాలని, కూతురికి బంగారపు వస్తువని ఉన్నంతలోనే అవి ఇవి తీసుకొని వస్తే, వచ్చేసరికి సాగర్ ఆఫీస్కి వెళ్ళబోతూ ఉండగా బాగున్నావా బాబు అంటే, బాగున్నాను మావయ్య గారు, బాగున్నాను అత్తయ్య గారు, ఆశీర్వదించండి అని కాళ్ళకి దండం పెడితే, మా నాయనే నీకున్న సంస్కారం ఈ రోజుల్లో మగ వెధవలకి ఎక్కడుందయ్యా, నువ్వెంత ఉత్తముడివి నాయనా అనుకున్నాక ఆ అమ్మాయి షాక్ అయిపోయి నోట్లో నుంచి మాట రాక అలా నిలబడిపోయింది. ఆఫీసులో మహానటుల్లా నటించిన మొగుణ్ణి చూసిందే. ఆ తరువాత మళ్ళీ అమ్మా నాన్నల దగ్గర ఇలా నటిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో అయినా పోనీలే కనీసం అల్లుడు మంచోడు అనుకుంటున్నారు. తనెందుకు చెప్పి వాళ్ళ మనసు బాధ పెట్టి పెద్ద కూతురు జీవితం ఇలా అయిపోయిందనే, మిగతా కూతుళ్ళ జీవితాలు ఏమవుతాయా అనే భయంలో వాళ్ళని ఎందుకు ఉంచాలి అనుకుందే. ఆ తర్వాత
నువ్వు ఒకసారి లోపలికి రా ప్రకృతి అనేసరికి వెళ్ళమ్మా, అల్లుడు గారికి ఏం కావాలో ఏంటో అనేసరికి, ఏంటే ఒళ్ళు బలిసిందా, మదం ఎక్కిందా, మతి తప్పిందా, మా నాన్న పెళ్లి చూపుల్లోనే నీ బాబుకి చెప్పాడా లేదా? చాలామంది ఈ రోజుల్లో కూతుళ్ళకి పెళ్లి చేసి అమ్మలు 24 గంటలు ఫోనుల్లో మొగుడుతో పడగదిలో ఎన్నిసార్లు క్లోజ్ అవ్వాలి, ఇంట్లో ఏ కూర ఉండాలి అన్నదాకా చెప్తున్నారు. మాకు అలాంటివి నచ్చవు. నాన్నలు అమ్మలు కలిసి వచ్చి కూతుళ్ళ ఇళ్ల మీద పడి వెళుతున్నారు తిని, మేము అలాంటి యాక్సెప్ట్ చేయమని ఎవరిని అడిగి వచ్చారే నీ అమ్మ బాబు? మర్యాదగా సాయంత్రం నేను ఆఫీసు నుంచి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్నారనుకో, నువ్వు వాళ్ళ ముందే కుక్కను కొట్టినట్టు కొట్టి నిన్ను గెంటేసి, నువ్వు ఏ ఎదురింటోడితోనో పక్కింటోడితోనో నేను వెళ్ళగానే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నామని ప్రూవ్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త అనేపాటికి ఆ అమ్మాయి మౌనంగా నిలబడిపోయింది. ఆ తర్వాత వస్తాను అత్తయ్య గారు, వస్తాను మావయ్య గారు, ఆఫీస్లో కాస్త పని ఉందంటే వెళ్ళరా బాబు అన్నాక ఆ అమ్మాయికి దుఃఖం కూడా, ఏడవాలన్నా ఆ ఏడుపు కూడా గుండెల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి అదే. దాంతో తల్లిదండ్రిని కాసేపు కూర్చున్న తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయ్యాక టిఫిన్ పెట్టింది. పెట్టిన తర్వాత వాళ్ళమ్మ, ఇగోమ్మ ఈ 2000 చేతిలో ఉంచు, నా దగ్గర ఉన్న ఇచ్చాను అన్నాక వాళ్ళ నాన్న ఓ 10,000 చేతిలో పెట్టి, ఇవన్నీ నీకోసమని మీ చెల్లెళ్ళు కుట్టారమ్మా డ్రెస్సులు, నువ్వు సిటీలో ఉంటున్నావని చీరలు కట్టుకున్నావేంటే, అల్లుడు గారికి నువ్వంటే ఎంత ప్రేమో, ఇంకా సరదా పోలే, అప్పుడే నీళ్లు పోసుకోలే, పెళ్ళై 6 నెలలైంది, ఇంకా ఆపుకుందాం అనుకుంటున్నారా అనేపాటికి, అమ్మ ఆయనకి నేనంటే ఎంత ప్రేమో, పొద్దున్నుంచి సాయంత్రం దాకా కాలు కింద పెట్టనివ్వరమ్మా, పని మనిషి లీవులో ఉంది, లేదంటే ఇంట్లో నాకు బట్టలు ఉతకటానికి ఒకళ్ళు, అంట్లు తోమటానికి ఒకళ్ళు, నా చేతి కింద ఒకళ్ళు. నీకు తెలుసా నాన్న నేను ఎంత సుఖపడుతున్నానో, ఆయన పొద్దున్నే బెడ్ కాఫీ ఇచ్చి నన్ను నిద్ర లేపుతారమ్మా, అయ్యో నన్ను ఆయనే రెడీ చేస్తారు, నేను చీరల్లో అందంగా ఉంటానని ఆయనకి ఎంత ఇష్టమో నేను చీరలు కట్టుకుంటే. అదే ఒక విషయం మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లా ఏంటమ్మా అంటే, ఆయన నేను సరదాగా గడపాలని ట్రిప్పుకు వెళదామని అనుకొని టికెట్స్ అవి బుక్ చేసేసుకున్నాము, మీరు వస్తామని మాట మాత్రమైనా చెప్పలేదుగా అమ్మ, తెలియదుగా ఆయన, అందుకే టికెట్స్ క్యాన్సిల్ చేసేస్తానన్నారులేమ్మా, మేము ఉంటాములే మీరుందరు కానీ అంటే, చిచ్చి తప్పు కదా అమ్మ, మీరు సంతోషంగా సరదాగా ఉండటమే కదో అమ్మా నాన్నలుగా మాకు కావలసిందే, బిడ్డ సుఖం కాక ఇంకేం కోరుకుంటారే తల్లిదండ్రులు, పిచ్చిదానా, మాదే తప్పమ్మా, ఒక్క మాట అయినా ఫోన్ చేసి చెప్పి వచ్చి ఉండాల్సిందే, నీ చెల్లెళ్ళ హడావిడి పెట్టారా, ఇంకా అవి కూడా వస్తానన్నయ్యే పాపం అక్కను చూడాలని, ముందు మేము వెళ్ళి వస్తాం తర్వాత మీరు వెళ్దురుగానిలే అని మేము వచ్చేసాం. ఎన్ని రోజులమ్మా ట్రిప్పు? నెల 15 రోజుల నుంచి 2 నెలలు నాన్న. అవునా అమ్మ, వెళ్ళి రండి మీరు సరదా కులాసాగా, ఎప్పుడూ ప్రయాణం ఈరోజు రాత్రికి, అవునా మేము బయలుదేరిపోతాం అయితే అని చెప్పి భోజనం కూడా చేయలేదు వాళ్ళు, మేము బయట తినేస్తాంలేమ్మా అని చెప్పి హడావిడిగా తెచ్చిన పెట్టాబేడా తీసుకొని అలా వెనక్కి వెళ్ళిపోయారు. సాయంత్రానికి సాగర్ వచ్చి, వదిలిని ఆ దరిద్రాలు అన్నాక ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. మీ వాళ్ళు ఏమేమి తెచ్చారు, ఆ సంచులు మూలకే ఉన్నాయి, ఓపెన్ చేయి అన్నాక వాళ్ళు తెచ్చిన బట్టలు దరిద్రంగా ఉన్నాయని, వాళ్ళు తెచ్చిన ఉంగరం బాగాలేదని, వాచి బాగాలేదని, ఆ తర్వాత నీ మొహంలా ఉన్నాయి నీకు తెచ్చిన బట్టలని, తినే స్నాక్స్ అన్నీ తింటూనే వాళ్ళ నానా మాటలు అనేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్గా ఆ అమ్మాయి జీవితం ఇలా గడిచిపోతూ పెళ్ళయ్యే సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో కూడా ఇంకా మామగారి విజిటింగ్స్ అవ్వలేదు. దానికి కారణం మామ వాళ్ళ తరపున వాళ్ళందరి బంధువులు, వాళ్ళందరి కూడా పెళ్ళిళ్ళు, దాంతోపాటు ఓణీల ఫంక్షన్లు, సీమంతాలు, బారసాలలు, రిటైర్మెంట్లు, ఈ షష్టి పూర్తి ఫంక్షన్లు అన్నీ ఈ సంవత్సరంలోనే ఉండటం వల్ల సాగర్ కుదరదు అని చెప్పడం వల్ల అన్నిటికీ మామే అటెండ్ అవుతున్నాడు, అత్తను తీసుకెళ్ళే. దాంతో పెళ్ళయ్యి ఫస్ట్ యానివర్సరీ, ఆ ఫస్ట్ యానివర్సరీకి ఏ సెలబ్రేషన్లు ఉండవు, కనీసం అతను హ్యాపీ యానివర్సరీ చెప్పడం ఉండదు, కనీసం అమ్మాయి కొత్త చీర కట్టుకోకూడదు, తల్లో పూలు పెట్టుకోకూడదు, భర్త ఉండి విధవ బ్రతుకైపోయింది నాదే అనుకునే ఆ రోజు కూడా రోజుట్లానే గడిచిపోయింది.
శరీరాలు కలుస్తాయి, మనసులు కలవ్వు. ఆ అమ్మాయే మొగుడు వాడేది ఆపేశాడు, పిల్లల్ని కనాలి అని డిసైడ్ అయ్యాడని పెళ్ళైన 3 నెలలకే తెలిసింది ప్రకృతికే. కానీ ఈ ప్రపంచంలోకి మరో తనలాంటి ప్రకృతిని తీసుకురాకూడదనుకుంది. లేదా ఇతని రక్తం పంచుకొని పుడితే ఇతని లాంటి వాళ్ళే భూమి మీదకి వస్తారనుకున్న అమ్మాయి మొగుడిని ఆఫీస్కి వెళ్ళనిచ్చే 3వ కంటికి తెలియకుండా వెళ్ళిపోయి హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడుకొని కాపర్టీ వేయించేసుకొని వచ్చేసింది. దాంతోనే ఆ అమ్మాయికి పిల్లలు కలగట్లేదు. పీరియడ్ టైంలో కూడా మొగుడికి ఆ అమ్మాయి బాధతో ఇబ్బందితో సంబంధం లేదు. అతనికి బయట వేసల దగ్గరికి వెళితే డబ్బులు అవుతాయి. ఇంట్లో భార్య ఉంది కదా, కొడితే పడుద్ది, తిడితే పడుద్ది, అతని శారీరక సుఖాలని తీరుస్తోంది, టైం కొండి పెడుతోంది. స్నాక్స్ తెచ్చుకుంటాడు, తన వరకే తెచ్చుకుంటాడు, ఆ అమ్మాయి తినకూడదు. బట్టలు తెచ్చుకుంటాడు, తన వరకే. ఫ్రూట్స్ తెచ్చుకుంటాడు, తన వరకే. చివరికి అన్నం కూరలు కూడా తన వరకే. తను తిన్నాక ఆ అమ్మాయికి ఏ రోజు బత్తెం ఆ రోజు అన్నట్టుగా ఒక గుప్పెడు బియ్యం వేసుకుని ఆ అమ్మాయి ఏదో మిగిలిన అడుగు పొడుగు తుడిసేసుకొని తినాలి. ఏం బ్రతుకోలే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఎవరికీ చెప్పుకోలేని జీవితం. చాలామంది అనుకోవచ్చు, చదువుకొని మాటలు పట్టం ఎందుకు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టో, విడాకులు ఇచ్చో, పుట్టింటోళ్ళకి చెప్పో, వీధులకు ఎక్కొచ్చు. కానీ మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి పెరిగిన ఆడపిల్లలకి అంత చేసే ధైర్యం ఉండదు తనలాగా. దానికి కారణం తన వెనక ఉన్న తోబుట్టువులు కావచ్చు, తనకు బోల్డంత కట్నం ఇచ్చి పెళ్లి చేసిన అమాయకులైన తల్లిదండ్రులు కావచ్చు, మాటల ఈటెలతో ఆడదానికి శత్రువనే చుట్టాలు బంధువుల రూపంలో రాబంధువులై పొడిచే చుట్టుపక్కల జనాలు కావచ్చు, మొగుడిని వదిలేసిందమ్మా, ఇది ఎలాంటిదైతే వాడొదిలేశాడు అనే సంఘం కావచ్చు, రేపు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా వాడు ఎలాంటి వాడవుతాడో, వాడికి ఒక అమ్మ నాన్న కుటుంబం ఉంటాయి కదా, వాడికి ఒక స్వబుద్ధి అంటూ ఉంటుంది కదా, వాడెన్ని నరకాలు పెడతాడో, ఏ సెకండ్ హ్యాండ్ అంటాడో అనే దాంతో భయపడి ఒక అడుగు ముందుకు వేయలేని అందరూ ఆడపిల్లల్లాంటిదే తను కూడా. ఇలా రోజులు గడిచిపోతూ ఒక రోజున బెల్లు మోగిందే. అత్తగారు మామగారు వచ్చారు. వచ్చి రాగానే మామ కింద నుంచి పైకి చూశాడు ప్రకృతి వైపు. నమస్కారం మావయ్య గారు అంటే ఆశీర్వాదం తీసుకున్నా అన్నది. పనికి మోలిందాన అన్నాడు సాగర్. ఆశీర్వదించండి అన్నాక అనేసి అవతలకి వెళ్ళిపోయాడు మామ. ఆ తర్వాత అత్తగారు మాత్రం లోపలికి వచ్చి, బాగున్నావా అమ్మా, ఎలా ఉన్నావు తల్లి అంటే, బాగున్నాను అత్తయ్య, మీరు ఎలా ఉన్నారో అందావిడ. అన్న తర్వాత స్నానాలు అవి చేశాక, మీ ఇద్దరూ బాగుంటున్నారుగా అమ్మా అన్న తర్వాత కొడుకుని పిలిచి, ఏరా అమ్మాయి నువ్వు సంతోషంగా ఉంటున్నారుగా అయ్యా, పనివాళ్ళు లేరురా, మేము వచ్చి ఇంతసేపు అయింది, పనివాళ్ళు రాలేదు అంటే, ఈరోజు పనివాళ్ళు సెలవు పెట్టారమ్మా, ఒక వారం 10 రోజుల దాకా రామని ఇందాకే ఫోన్ చేసి చెప్పారు. అవునా, పాపం అమ్మాయికి ఇంటి పనులు వంట పనులు అలవాటు ఉన్నాయో లేదో, బాగా చూసుకుంటున్నావా అయ్యా, అమ్మాయిని ఏం అంటలేదుగా అయ్యా అంటే, చాచా లేదమ్మా, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను, కాలు కందనిస్తున్నాను అనుకుంటున్నావా, వచ్చేది కొద్ది జీతమే అయినా పై డబ్బులు రాకపోయినా ఆ వచ్చే జీతంలోనే తృప్తిగా ఉంటున్నాము తప్ప ఏ రోజు మేము ఒకళ్ళనొకళ్ళను ఒక మాట అనుకోవట్లేదు. అమ్మాయిని బయటకు అది తీసుకెళ్తున్నావుగా, అమ్మాయికి అవి ఇవి అని కొనిస్తున్నావుగా, కడుపు నిండా పెట్టి ఇద్దరూ సంతోషంగా ఉంటున్నారుగా అని అడిగింది ఆవిడ. భలే దానివేనమ్మా, 3 పూట్ల తింటోంది, ఫ్రూట్స్ స్నాక్స్, నేను వంటలో హెల్ప్ కూడా చేస్తాను, బయటికి రెస్టారెంట్లకి సినిమాలకి షికార్లకి గుడికని ట్రిప్పులకని తన కోసం ఎన్ని కొంటున్నానో తెలుసా. తను ఏదైనా చూసి బాగుంది అంటే చాలు 5 నిమిషాల్లో తన కళ్ళ ముందు పెడతానన్నాక పోనీలేయ్యా, ఎవరైనా భార్యని సంతోషంగానే చూసుకోవాలి. ఏ మగపిల్లాడైనా ప్రతి తల్లి కొడుకుని పెంచేటప్పుడు తన భర్త తనని ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని నరకాలు పెట్టినా చాలామంది ఆడవాళ్ళు వచ్చే కోడళ్ళను కూడా సాధించాలి అనుకుంటారే తప్ప కొడుకులకు ఒక మాట చెప్పడం మర్చిపోతారా. కంట కన్నీరొలికిన సిరి ఎంట నిలవదంట. ఒక ఆడదాని కన్నీరు 7 తరాలను బలి తీసుకుంటుందంట. ఆ వంశంలోనే నరకం అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళకి చూపించారు
చేస్తుందంట. అలాంటి వాళ్ళకి ఏనాటికి కూడా ఆత్మకు కూడా భగవంతుడు శాంతి కలగనివ్వడంట. ఆడదాన్ని సంతోషంగా సుఖంగా ఉంచాలి నాయన అనేసి ఆవిడ పక్కకి వెళ్ళిపోతే ఆ అమ్మాయి షాక్ అయి అలా చూసేసింది. అంటే మొగుడికి వచ్చింది అత్తగారి పోలిక కాదు, మామ బుద్ధి, మామ పోలిక. ఆ అమ్మాయికి బాగా అర్థమైపోయింది. అత్తగారు చాలా మంచి మనిషిలాగా ఉంది, ఆవిడకి చెప్పుకుంటే పోద్దేమో, అత్తయ్య దగ్గర కూడా నటిస్తున్నాడు కదా ఇతను, దవడ పగలగొట్టి బుద్ధి చెప్పుద్దేమో అత్తగారు అనుకున్నంతసేపు పట్టలేదు ప్రకృతి ఆనందం. ఈలోపు అత్తగారు వంటగదిలోకి వచ్చి, లేమ్మా వంట చేస్తానంటే, నేను చేస్తాను అత్తమ్మ, వద్దు తల్లి నేను చేస్తానని కరెక్ట్గా 3 గ్లాసుల బియ్యం 3 మనుషులకు అన్నట్టు ఆ అమ్మాయికి, సాగర్కి, గంగాధరానికి వండింది. అంతవరకే 4-5 రకాల కూరలు వండి పచ్చళ్ళు రసాలు పెట్టి అన్నీ టేబుల్ మీద పెట్టింది. ఆ తర్వాత నీకు అలవాటు ఉండుండదుగా అని అందరు బట్టలు ఎత్తుకెళ్ళి ఆవిడే బట్టలు ఉతుక్కుంటోంది. తండ్రి కొడుకులు టీవీ దగ్గర కూర్చున్నా, వీళ్ళు జోకులు వేసుకుంటున్నా, వీళ్ళు ఆవిడని పట్టించుకోకపోయినా ఆవిడ అసలు మనుషుల ప్రపంచంలోనే లేదు. తను కనీసం రోబోట్లా మారిపోయింది, అత్తగారు బండరాయిగా మారిపోయిందని అర్థమైపోయింది ప్రకృతికే. మామగారు ఆవిడ్ని నానా బూతులు తిడుతున్నాడు, చేయి చేసుకుంటున్నాడు, నానా మాటలు అంటున్నాడు. అప్పుడు గమనించింది ఆవిడ నేత చీరలు కట్టుకోవటం, ఆవిడ తల దువ్వి ముడేసుకోవటం, వంచిన తల ఎత్తకుండా ఉండటం, కింద కూర్చోవటం. అందరూ తిన్న తర్వాత ప్రకృతికి కూడా పెట్టి తినమ్మా అని ఆవిడ సట్టి తుడిసేసుకొని తినటం. వద్దత్తమ్మా ఇద్దరం తిందామంటే, పర్లేదమ్మా తిన్నాక అలవాటే అని ఆవిడ అంటాం. బెడ్రూమ్లోకి వెళ్ళాక ఈ వయసుకు కూడా మామ ఆవిడ్ని కొడుతూ ఆవిడ శరీరాన్ని హింసిస్తూ అనుభవించటం. ఆ తర్వాత ఆవిడ్ని కాలుతో తన్నితే ఆవిడ మంచం పక్కనే కింద పడుకోవటం, ఆవిడ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారలుగా కారిపోవటం, ఆవిడ్ని ఆ ఇంట్లో ఆవిడ పుట్టింటి వాళ్ళని ఇంకా నానా మాటలు అంటాం. ఆవిడ పన్నెత్తు మాట మాట్లాడకుండా మౌనంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతోంది. ఆ అమ్మాయి గుండెల్లో భయం వేసేసింది అత్తగారిని చూస్తే. అంతా దాంట్లో ఇలాగే రోజులు గడిచిపోతూ ఒక రోజున మనం బయలుదేరాలి అని తండ్రి కొడుకులు బయటికి వెళ్ళారు. ఈలోగా అత్తగారికి బట్టలు సర్దుతుంటే, నేను హెల్ప్ చేస్తాను లేవండి అత్తయ్య అని ప్రకృతి సర్దుతుంటే, సువర్చల ప్రకృతి అప్పటి వరకు డైరీ రాసుకుంటూ ఆవిడని చూసి ఆ డైరీ దాచిపెట్టింది. ఆ అమ్మాయి బట్టలు సర్దుతుంటే ఆవిడ వెళ్ళి ఆ డైరీ చేతిలోకి తీసుకుని మొత్తం చదివింది. సాగర్ ప్రకృతి జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి స్టిల్ టుడే వరకు ప్రకృతి అనుభవిస్తున్న నరకాలన్నీ అందులో ఉండేసరికి ఆవిడ గుండె చెలించిపోయింది. తన భర్తలా తన కొడుకు కాకూడదు అనుకునే ఆవిడ చిన్నప్పటి నుంచి కొడుకుని ఎంతో వినయ విధేయతలతో సంస్కారంతో పెంచుతున్నాను అనుకొని దగ్గరికి తీసుకొని ఎన్నో మంచి మాటలు చెప్పి పెంచింది. కానీ రక్తం అనేది ఒకటి ఉంటుంది కదా, నీచమైన రక్తం ప్రవహించి వీడు నీచుల్లాగే తయారయ్యాడన్నమాట అని ఆవిడ అర్థం చేసుకుని, కోడలు ఏదైనా చేసుకుంటుందేమో ఈ తరం పిల్ల అని చెప్పి ఆవిడ వెంటనే ఇంటికి వెళ్ళగానే కూతురికి ఫోన్ చేసి, శివానీతో ఇలా ఇలా చేస్తున్నాడమ్మా మీ తమ్ముడు, ఇలా ఇలా జరుగుతుంది అని అల్లుడికి కూతురికి చెప్పి, నువ్వు వెంటనే వెళ్ళు, నేను రావటానికి కుదరదు, ఈ దుర్మార్గుడు నన్ను ఎటు పంపించడు, వాడు నీచుల్లా తయారయ్యాడు, నా బ్రతుకెటు వీడి పాదాల కింద సర్వనాశనం అయిపోయిందమ్మా, నేను అనుభవించే నరకం ఏ స్త్రీ అనుభవించకూడదు. చాలామంది అనుకుంటారమ్మా, ఏంటి మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు, ఎవరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి అని. పక్కింటి వాళ్ళ గురించి ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడుకునే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మొగుళ్ళు వాళ్ళ హ్యాండ్ బ్యాగులు తీసుకొని వాళ్ళ వెనకాల నడుస్తూ గదిలో తలుపులు వేసుకొని వాళ్ళ కాళ్ళు ఎత్తుతో వాళ్ళకి ఎదురెదురు వంట చేసి పెడుతూ వాళ్ళ కోసం వాళ్ళ అమ్మా నాన్నలను వదిలేసుకుంటారు కదా. అలాంటి పతివ్రతలే బయటకు వచ్చి నీతులు చెప్తేలే కానమ్మా, నువ్వు అలా కాదు కాబట్టి వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి వాడి కాపురాన్ని నిలబెట్టైనా రా, లేదా ఆ పిల్లకి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని విడుదలనన్నా కలిగించిరా అమ్మ అని చెప్పింది సువర్చల. దాంతో శివానికి ఒళ్ళు మండిపోయి భర్తను తీసుకొని తమ్ముడింటి దగ్గరికి వెళ్ళి బెల్లు కొట్టేపాటికే, అక్క నువ్వా అన్నాడు. నేనే అనేసరికి
కరెక్ట్గా అదే టైంకి పద్మిని నారాయణ వస్తే, ఏంటి మావయ్య ఎలా వచ్చారు అని అడిగింది శివాని. అడిగితే, ఏమీ లేదమ్మా, ముగ్గురు అమ్మాయిలకి పెళ్లి సంబంధం కుదిరింది. ముగ్గురు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు. మంచి కుటుంబంలో అమ్మాయిల్ని చేసుకోవాలని వాళ్ళు ఇప్పుడు దాకా పెళ్లి చేయలేదంట. రెండో దానికి, మూడో దానికి, నాలుగో దానికి ఒకేసారి కుదిరేసినాయి. మా దగ్గర రూపాయి కట్న కానుకలు తీసుకోలేదమ్మా. నిశ్చితాంబులాలు కూడా వాళ్లే గుళ్ళో ఆనవాయితీ ఉందని వెళ్ళి అంతర్వేదిలో మార్చుకొని వచ్చాము. ఆ తర్వాత ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాము. 10 రోజుల్లో పెళ్ళి. అబ్బాయి నువ్వు కూడా రావాలమ్మా, ఇంటికొచ్చి పిలవలేదు అనుకోకు అని శుభలేఖ ఇచ్చి బొట్టు పెట్టిన తర్వాత, అల్లుడు గారు మీరు తప్పకుండా రావాలి అంటే, అయ్యో నేను రాకుండా ఎలాలే మావయ్య అన్న తర్వాత, అమ్మాయిని పంపిస్తావా అయ్యా, మేము తీసుకెళ్తాము, కాస్త చెల్లెళ్ళకి తోడుగా ఉంటుంది కదా, ఇంటికి పెద్ద పిల్ల కదా, అన్నీ ముందుండి నడిపించాలి కదా అన్న తర్వాత, వాడిని అడగాల మావయ్య, మీ కూతుర్ని మీరు తీసుకెళ్ళండి అన్న తర్వాత, నువ్వు లోపలికి రా అన్నాడు సాగర్. దేనికి రా, నేను వెళ్ళి బట్టలు సర్దుతాలే, నీకు వండి పెట్టే విషయం గురించేగా, భయపడకు ప్రకృతి, నువ్వు వచ్చిందాకా నేనుండి వాడికి నేను వండి పెడతాగా, నువ్వు వెళ్ళు అంది శివాని. అన్న తర్వాత, నువ్వు రా లోపలికంటే, నేనే బ్యాగ్ సర్ది తీసుకొచ్చాను, తీసుకెళ్ళండి మావయ్య, పెళ్ళికి తప్పకుండా వస్తాం అందరము అని చెప్పిన తర్వాత అలా వాళ్ళు వెళ్ళొస్తామని వెళ్ళిపోయారు. ఆ తర్వాత సాగర్ని లాగి చెంప చెల్లు అనిపించింది శివాని. అక్క అనేసరికి, అక్కనేరా, నీకన్నా ముందే పుట్టాను కదో, అక్కనే నీకన్నా ముందే పుట్టాను కాబట్టే నిన్ను కొట్టే హక్కు నాకు ఉంది కదో, ఒరే నీచుడా, చదువుకున్నావు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, సంస్కారం అనేది ఒకటి ఆడవాలి కదరా పశువ, నాన్నలాగా తయారవ్వాలంటరా నువ్వు, చిన్నప్పటి నుంచి నాన్న నిన్ను మగపిల్లాడివనే ప్రైవేట్ స్కూల్లో వేసి ఆ నీచుడికి పుట్టినందుకు నన్ను గవర్నమెంట్ స్కూల్కి పంపి ఇంట్లోకి నలుగురు మనుషులుంటే ఇద్దరు మనుషులకి సరుకులు తెచ్చి అమ్మని కొట్టి తిట్టి శారీరకంగా మానసికంగా హింసించి నరకాలు పెట్టి చిత్రవద చేసి కూతుర్నైన నన్ను ఒక్కరోజు తిండి తిన్నిచ్చి నీళ్లు తాగనిచ్చాడురా నాన్న. తర్వాత నా భర్తను నేను ప్రేమించాను. ఆ విషయం తెలిస్తే ఇతను పెళ్లి ఒప్పుకోడని తెలుసు. అందుకే అరేంజ్డ్ మ్యారేజ్ లాగా వచ్చి మీ బావని చేసుకోమన్నాక మీ బావకి వ్యాపారంలో నష్టం వచ్చిందే. ఆ రోజున నేను ఉద్యోగానికి వెళ్ళాను, ఆయన వెళ్ళాడు, కష్టపడ్డాము, రూపాయి దాచుకున్నాము, ఉన్న బంగారం మొత్తం అమ్మేసుకున్నాము. ఆ తర్వాత ఆయన ట్రావెల్ స్టార్ట్ చేశాడు. ఇవాళ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. వాళ్ళమ్మ మంచిది కాదు, వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని ఎక్కువగా చూస్తుంది. ఆవిడకి నేను పనికిరాను. మీ బావ అందుకే నన్ను అసలు మా అత్తారింటికి తీసుకెళ్ళడం. మా ఇంటికి వచ్చిన ఆవిడతో నేను ఎంతవరకు అంతవరకే ఉంటాను. ఆడపిల్లలకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? భర్త ప్రేమ ఉండొద్దా? తను ఎంత మంచి పిల్ల కాకపోతే నువ్వు ఎంత నరకం పెడుతున్నా ఆ పిల్ల పుట్టింటి వాళ్ళకి చెప్పుకోలేదు. ఇవన్నీ నాకు తనే చెప్పిందేమో అనుకుంటున్నావేమో. మనమ్మ వచ్చి చూసి నీ బతుకిది అని నాకు చెప్పిందే. అమ్మ ముందు నటించి, బయట వాళ్ళ ముందు నటించి, మా ముందు నటించి ఆ అమ్మాయికి నరకం చూపిస్తున్నావే, నిన్ను దేవుడు క్షమిస్తాడంట్రా, కుక్క చావు చస్తావురా ఇలాంటి పనులు చేస్తే. నాన్న తప్పు చేశాడు అంటే నాన్న నీచుడు, దరిద్రుడు, నాన్న అమ్మ దృష్టిలో ఎప్పుడో చచ్చాడు. నువ్వు నీ పెళ్ళాం దృష్టిలో చచ్చి ఎంతకాలం అయిందో అర్థమైందా నీకు పశువా? నువ్వు చదువుకున్నావు కదరా, నీకంటూ ఓ స్వబుద్ధి ఉండాలి కదరా. మీ బావ నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఏరా, అందరూ చెప్పే చెప్పుడు మాటలు వినటానికి కూడా లేదు కదరా నువ్వు. చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి చెప్పే అమ్మాయిని మాటలు అనిపించటం ఏంటి? ఆ అమ్మాయి ఏ బట్టలు కట్టుకోవాలో చివరికి తిండి పెట్టకుండా హింసించటం ఏంట్రా పశువా? 25 లక్షల కట్నం, 25 తులాల బంగారం తీసుకొని పెళ్ళి ఎంగేజ్మెంట్ చేసుకొని రోజు ఆ అమ్మాయితో శారీరక సుఖాన్ని పొందుతున్నావు కదరా మృగమా. ఆ అమ్మాయికి ఒక మనసు ఉంటుంది. ఆ అమ్మాయి ఒక మనిషిని ఎందుకురా గుర్తించరో? మీ బావ మరి పీరియడ్ టైంలో కూడా నా కాళ్ళు ఎత్తుతాడురా, నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు, నాకు తల్లిలా తండ్రిలా అన్నీ ఆయనే అయ్యి చూసుకుంటాడు. ఏరా, చదువుకున్నావు, సంస్కారం ఏడవట్లేదో? చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నావుగా, వాళ్ళు వాళ్ళ భార్యలతో నీలాగే ఉంటున్నారా? ఉంటే ఆ భార్యలు భరిస్తారనుకుంటున్నావా అని ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉండగానే ఫోన్ వచ్చిందే. ఏంటా అని ఫోన్ ఎత్తితే వాళ్ళ మేనమామలో, చెప్పు మామయ్య అంటే, మీ అమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందమ్మా అనేపాటికి అమ్మ అనే శివాని పెద్దగా ఆడిసే, ఏమైందక్క అంటే, అమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందంట అనేపాటికి పరిగెత్తుకుంటా అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ శవాన్ని తీసుకొచ్చి తెల్లగుడ్డ కప్పి ఇంటి ముందు పడుకోబెట్టారు.
ఆ తర్వాత ఇక్కడ పుట్టింటికి వెళ్ళిన ప్రకృతి అక్కడికి చెల్లెళ్ళ భర్తలు, చెల్లెళ్ళకి కాబోయే అత్తామామలు కూడా అక్కడికి వచ్చారు. వచ్చి మీ గురించి చాలా చెప్పారు వదిన గారు, మీరు అక్కలా కాదు మీరు అమ్మలా చూసుకున్నారనే, అమ్మా నువ్వు చాలా మంచిదాని వంటగా తల్లి అనే వాళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే మిమ్మల్ని ఒక మాట అడగొచ్చండి అంది ప్రకృతి. అంటే ఏంటి వదిన చెప్పమ్మా అంటే, మీరు కూడా కోడలిచ్చే కట్నాలు తీసుకోవట్లేదు అనుకోండి, కోడల్ని పెళ్ళైన తర్వాత ఆరళ్ళు పెడతారా, కోడలు కొడుకుతో ఎలా ఉంటుందో కూడా పడగదిలో ఫోన్లో చెప్పుకొని ఆనందపడతారా మామయ్య గారు అనేపాటికి ఆయన బిత్తరపోయాడు. అత్తయ్య గారు మీ జీవితం కూడా మామయ్య గారి చేతి కింద ఈ రోజుకి పడక సుఖాన్ని అందిస్తూ కింద పడుకోవటమేనా, ఈ రోజుకి మీరు ఆయన ముందు నోరెత్తరా, రాయిలా మారిపోయారా, ఇప్పటికీ ఆయన మీ మనసు అర్థం చేసుకోలేదా అనేపాటికి ఆవిడ స్థాణువైపోయే, ఇక అమ్మాయి మరుదుల్ని మీరు భార్య చీర కట్టుకుంటే చూడలేరా, ఒక ముద్ద అన్నం తింటే చూడలేరా, భార్యతో 5-6 సార్లు ఒంటి మీద చేయేసి సుఖపడి భార్య కడుపు నిండా తిండి కూడా పెట్టరా అనేపాటికి వాళ్ళందరికీ సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఈ అమ్మాయి ఇన్నాళ్ళుగా అల్లుడి కింద పడుతున్న నరకం ఇదని వాళ్ళ అమ్మా నాన్నలకి, అక్క చిత్రహింసలు పడుతుందని చెల్లెళ్ళకి, ఇలా ఉందిగా వాళ్ళ అమ్మాయి జీవితం అని కాబోయే చెల్లెళ్ళ మొగుళ్ళకి, ఇలా నరకాలు పెడుతున్నారు కావాలని చెల్లెళ్ళకి కాబోయే అత్తమామలకి అందరికీ అర్థమై ఏదో మాట్లాడబోయేంతలో ఇటువైపున వియ్యపురాలు చనిపోయిందని ఫోన్ వచ్చేసరికి పరిగెత్తుకుంటూ అందరూ సాగర్ వాళ్ళ ఊరు వెళ్ళారు. వెళ్ళేసరికి సువర్చల శవం ముందు అలా గంగాధరం కాలు మీద కాలేసుకొని కూర్చుంటే సువర్చల అన్నదమ్ములు, చుట్టాలు, బంధువులు అందరూ పోగై ఉన్న తర్వాత అక్కడ కొన్ని ఉత్తరాలు పడున్నాయని పోలీసులు తెచ్చి అక్కడ ఉన్న శివాని చేతిలో పెట్టారు. శివానితో పాటు ఆ ఉత్తరాలు అందరూ చదువుతూ నుంచున్నారు. నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత గంగాధరం నేను మీ అమ్మతో, మీ నాన్నతో, నీ అక్కలతో, చెల్లెళ్లతో, నీ అన్నదమ్ములతో అందరితో నరకాలు పడ్డాను. ఆ తర్వాత భర్తగా నువ్వు మొగుడివి కాదురా, మృగానివే. మొగుడిని ఒరే అరే అని పిలవటం తప్పని చెప్తూ ఉంటారు చాలామంది పతివ్రతలు. రావణాసురుడు లాంటి మొగుడిని ఏవండి అని దేవతల్లా పిలవటానికి మండోదరి అంత మహాపతివ్రతలు అందరూ ఉండరు. రాముళ్ళలాంటి మొగుడినైతే ఏమండి అని కాదు, కాళ్ళు కడిగి నీళ్లు ప్రతిరోజు నెత్తిన పోసుకొని తాగుతారు, వాటిని గంగాజలంలాగా. మాట్లాడే వాళ్ళకి కష్టాలనే ఏంటో తెలియదు కదా, కాబట్టే ఎదుటి వాళ్ళ జీవితం కాబట్టి వేలెత్తి చూపించి మాట్లాడతారు. వాళ్ళ దాకా వస్తే మేం పడే బాధలో ఒక్కరోజు కాదు, ఒక గంట కూడా పడవి మహాపతివ్రతలు. ఎన్ని మాటలు రాను వందే, ఎన్ని హింసలు పెట్టావో, ఎన్ని నరకాలు పెట్టావో. ఇప్పుడు నా వయసు 60, ఇప్పుడు కూడా నా శరీరం మీద పడి నన్ను బాధ పెడుతూ నువ్వు కోరిక తీర్చుకుంటుంటే నాకు బాధగా ఉంది, నరకంగా ఉంది, నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. ఈ రోజుకి నువ్వు నన్ను కొడతావే, తిడతావే, కడుపు నిండా తిండి తిననివ్వవే, కంటి నిండా నిద్రపోనివ్వవే, కూర్చుంటే తప్పు అంటావు, నుంచుంటే తప్పు అంటావు, వయసు అయిపోయిందేమో, అలసటగా ఉంటుందేమో, అన్నన్ని కూరలు వంటలు చేయలేకపోతున్నాను, ఇంటి పని చేయలేకపోతున్నాను, బీపీ షుగర్లు వచ్చాయేమో, కంటి చూపు మందగిచ్చింది, కళ్ళు తిరుగుతున్నాయి, కూర్చుంటే కాలుతో తన్ని వెళ్ళావు, నానా నరకాలు హింసలు పెడతావు, ఇద్దరు మనుషులుంటే ఒకళ్ళకి సరుకులు తెస్తావు, నీలాగే నీ కొడుకు కూడా తయారైపోయాడు. కాకపోతే నాలా నా కోడలి జీవితం కాకూడదు, అందుకే నాకు స్త్రీధనంగా పెట్టిన 2 ఎకరాల పొలం నువ్వేటూ తీసుకున్న 25 లక్షలు వాళ్ళకి వెనక్కి ఇవ్వవు కదా, అది ఎకరం 30 లక్షలకు పెరిగిందని మా అన్నయ్య చెప్పాడు, కోడలికి పెట్టేశాను. నీ కోడలు నీ కొడుకుతో భరించలేని నరకమే నీ కొడుకు పెడుతున్నాడు. ఈ తరం పిల్ల కదా, అది ఏదో ఒక రోజు ధైర్యం చేసి అడుగు బయటికి వెయ్యకపోదు, వెళ్ళినప్పుడైనా నేనిచ్చే రూపాయి దానికి ఆధారంగా ఉండాలి. నీ కొడుకు నీలాంటి వాళ్ళు మనుషుల మధ్య ఉండతగిన వాళ్ళు కాదురా. నేను ఎంత మాట్లాడుతున్నా చివరికి నేను చచ్చినా నా ఆత్మ అయినా నువ్వు మారతావంటే నమ్మదు. ప్రతి ఆడపిల్లలాగే నేను కూడా ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాను. నువ్వు నన్ను నరకాలు పెడుతున్నప్పుడే పుట్టింటికి
వెళ్ళిపోవాలనుకున్నాను. నేను వెళ్ళిపోతే మా అన్నయ్యలకి చెల్లెలు మొగుడిని వదిలేసి వచ్చింది అంటే మంచి సంబంధాలు రావని, పెళ్ళిళ్ళు కావని, మా అమ్మ నాన్న నా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు కావని కాంప్రమైజ్ అయిపోమన్నారు. కన్యత్వం పోయింది, కట్నాలు తీసేసుకున్నావు, క్యాష్గా ఆ 2 ఎకరాలు మా అమ్మ నాన్న పోతూ పోతూ నాకు పెట్టెల్ని నీకు నేను చెప్పకుండా ఆ డాక్యుమెంట్లు నేను దాచుకున్నవి మాత్రమే మిగిలినవి నా దగ్గర. ఇక నువ్వంటావా మనిషివి కాదు మృగానివే. నా పుట్టింటి వాళ్ళ కోసం నీ కింద నా జీవితం బలైపోయిందే. పోనీ పిల్లలు పెద్దవాళ్ళయ్యాకైనా నీ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆడపిల్ల ఉందే, దానికి ఒక మంచి సంబంధం రాదేమో. ఈ ప్రపంచం ఎలాంటిదంటే అమ్మ విడాకులు తీసుకుందంటే కూతురు కూడా రేపొద్దున అదే క్యారెక్టరేమో. తండ్రి తప్పుడు పని చేశాడంటే కొడుకు కూడా అదే చేస్తాడేమో. తల్లి ఏదైనా ఎవరితో అయినా కాలు జారితే కూతురు అదే చేసుద్దేమో, కొడుకు అదే చేస్తాడేమో. ఆవు చేలో మేస్తే దూడగట్టును మేసుద్దా. యథా తల్లి తథా పిల్లలు. తల్లి తప్పు చేసిందే, పిల్లలు తప్పు చేయరా. తల్లికి 2 పెళ్ళిళ్ళంట, పిల్లలకి అవ్వవా. వామ్ము వాళ్ళ నాన్న ఉంపుడు గత్తెలతో తిరుగుతాడంట, కొడుకు తిరుగుబోతాడేమో. వాళ్ళమ్మ ఇంకేముంది అత్తగారిని బతకనివ్వదంట. ఆ అమ్మకు పుట్టిన కూతురు ఎలాంటిదవుద్దో, కొడుకు ఎలాంటాడవుతాడో అనే మాట్లాడే ప్రపంచం ఇదే. అలాంటి ప్రపంచంలో నేను బయటికి వెళ్ళి ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేసి బ్రతకాలి అనుకుని ఓడిపోయాను. నా కూతురికి మంచి సంబంధం రాదేమో అని. కూతురికి పెళ్ళైపోయింది, అల్లుడు దేవుళ్ళంటోడు వచ్చాడు. అప్పటికీ విసిగిపోయింది నా ప్రాణం. నువ్వు రామ్మా నా దగ్గర ఉందో కానీ అని నా కూతురు నా అల్లుడు ఉంచుకుంటాం రమ్మనమన్నారు. ఆ రోజు నేను వెళితే నా కొడుక్కి ఓ మంచి పిల్ల కోడలుగా రావాలి. నేనే తప్పుడు దాన్ని అని నువ్వు ముద్రేస్తావు. ప్రపంచం నువ్వు చెప్పిందే నమ్ముద్దే, నాలాంటి వాళ్ళు చెప్పింది ఎప్పుడూ నమ్మదు. కాబట్టే నేను ఒక అడుగు ముందుకు వేయలేక నా కొడుకు కోసం ఆగిపోయాను. ఇక బాధలు పడి ఎప్పుడైతే నీ కొడుకు కూడా నీలాగే తయారై ఒక ఆడపిల్ల జీవితాన్ని, అమాయకురాల జీవితాన్ని నాశనం చేస్తున్నాడో, నువ్వు కారణం లేకుండా నన్ను ఈ వయసులో కూడా కొట్టి తిడుతుంటే ఇహ పడలేకపోయాను. నాకు శాశ్వతమైన శాంతి కావాలి. కాకపోతే నేను పోతూ నిన్ను మాత్రం వదిలేసి వెళ్ళట్లేదు అని పోలీసులకు కూడా ఆవిడ జరిగిందంతా లెటర్లు రాసి ఆవిడ్ని శారీరకంగా, మానసికంగా పడక సుఖంలో పెట్టి పైశాచికంగా హింసించుకు తిన్నాడని, ఆవిడ వీడి వల్లే చనిపోతున్నాను అని వివరంగా గంగాధరం పేరు రాసి మరే ఇలా 4 గోడల మధ్య నరకం పెడుతున్న చాలామంది మగాళ్ళని నేనేమీ చేయలేకపోవచ్చు, కానీ నీకు మాత్రం నేను శిక్ష వేయిస్తున్నాను చచ్చాక కూడా అనే ఆ ఉత్తరంలో రాసుంటే పోలీసులు గంగాధరాన్ని అదుపులోకి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. గంగాధరానికి జైలు శిక్ష పడిందే. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ఆవిడ చావుకి గంగాధరమే కారణమని ఆవిడ రాసిన మరణ వాంగ్మూలాన్ని తీసుకుంది కోర్టు. శిక్ష పడిన నిజంగానే గంగాధరంలో ఎలాంటి మార్పు లేదు. చనిపోయిన సువర్చలని నానా మాటలు అంటూనే ఉన్నాడు. సువర్చల అంత్యక్రియలు, దశదిన కర్మకాండలు అయిపోయిన తరువాత ఇక ప్రకృతిని తీసుకుని పద్మిని, నారాయణ వాళ్ళు మా అమ్మాయిని మేము తీసుకెళ్ళిపోతున్నామయ్యా, నువ్వు ఇంతకాలం మా అమ్మాయిని ఎంతో బాగా చూసుకుంటున్నావు అనుకున్నాము, ఇక రేపొద్దున మీ అమ్మలాగా మా అమ్మాయి కూడా ఏ సూసైడ్ చేసుకుని మాకున్న బిడ్డను కూడా మేము నీ పొట్టను పెట్టి మేము మా కడుపు కాల్చుకోలేము. నీకో నమస్కారం, ఈ సంబంధానికో నమస్కారం. మేకవన్నె పులిలాగా నీలాంటి వాళ్ళు చాలామందే పైకి కనపడకుండా నటిస్తూ ఆడపిల్లల్ని ఎలా హింసలు పెట్టే నీలాంటి వాళ్ళనే ఏం చేసినా తప్పులేదు. కాకపోతే మీ అమ్మగారిలాగా మా బిడ్డ ఇంకా సూసైడ్ చేసుకోలేదు, అది సంతోషం. మేము నీ మీద కేసు పెట్టలేము, నిన్ను వీధుల్లోకి లాగి కొట్టలేము. కాబట్టే మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతున్నాం, విడాకులు పడేయమని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను విడాకులు ఇవ్వనంటే ఇవ్వను అన్నాడు సాగరు. ఎందుకు ఇవ్వవు విడాకులు? ఇవ్వక ఏం చేస్తావు? ఇలాగే మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా అన్నారు వాళ్ళు. ఆ తర్వాత పద్మిని, నారాయణ మిగతా 3 కూతుళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ అత్తారిళ్ళకి వెళ్ళిపోవటం కూడా అయిపోయిందే. సాగరు ఒకవైపున శివానీని అడిగితే తల్లిపోయిందనే దుఃఖంలో ఆ అమ్మాయి అసలు ఇవేవి పట్టించుకోకుండా, అమ్మ ఉన్నంతకాలం నాన్నతో సుఖపడలేదంటే నువ్వు నీతో ఉన్న సంవత్సరంలో నీ భార్యను కూడా అలాగే చేసావు కదరా మృగమా అనేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ తర్వాత చుట్టాలు, బంధువులు, మేనమామలు అందరూ మీ అమ్మ మీ నాన్నతో నరకాలు పడిందిరా, మీ నాన్నకి జైలు శిక్ష పడిందే, నీకే శిక్ష వేస్తాడంటావు ఆ దేవుడు అనేపాటికి
చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయే, అసహ్యంగా పరువు పోయే. ఒకవైపున తన తల్లి రాసుకున్న ఉత్తరమే గుర్తొస్తోంది. రాత్రి సమయంలో నువ్వు నన్ను అనుభవించేటప్పుడు మొనోపాజ్ వయసుకు వచ్చాక నాకు బాధగా ఉంటోంది, నొప్పిగా ఉంటోంది, నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను వండి పెట్టలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, ఇంట్లో నువ్వు పని మనుషుల్ని పెట్టావు, కనీసం తిండి కూడా తినవు, కింద పడుకోలేకపోతున్నాను, ఎముకలు గుచ్చుకుంటున్నాయి అని పేగులు తెగిపోయినాయి. ఎంతైనా కన్న తల్లి కదా, ఆవిడ అలా రాసుకున్నందుకు తనకంత బాధ అనిపించిందే, ఆవిడ అలా చనిపోయినందుకు తనకంత నొప్పి అనిపించిందే. చివరికి అక్క తన తలకొరివి కూడా పెట్టనివ్వకుండా అమ్మకు ఆత్మశాంతి కూడా ఉండదనే బావ ఆపుతున్నా ఆకుండా, బావ పెడతానన్నా వినకుండా తనే అంత్యక్రియలు కూడా చేసేసేంత అసహ్యం వేసిపోయాడు తను. తండ్రి జైలుకి వెళ్ళి కూర్చున్నాడు. తన భార్య ఎంతో మంచిది కాబట్టేగా నిజంగా తన గురించి పుట్టింటి వాళ్ళకి చెప్పలేదు, వీధులకు ఎక్కలేదో, ఏ మీడియాలకో పోలీస్ స్టేషన్లకో ఎక్కితే తన ఉద్యోగం ఉండేదా, తన ఆఫీస్కి వచ్చి చెప్తే తన పరువు నిలబడేదా. తనకు విడాకులు ఇవ్వాలంటే ఎంతసేపు ఆ అమ్మాయికే సంవత్సరం నరకం అనుభవించిందే. ఏ రోజు ప్రశాంతంగా ఉండనిచ్చాడు. తన మనిషేనా, తన మీద తనకే అసహ్యం వేసిందే. మారకపోతే మనిషి అనిపించుకోడు అనిపించి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు ప్రకృతి. క్షమించమని అడిగాడు. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలా. ఆ తర్వాత అక్క బావల దగ్గరికి వచ్చి బ్రతిమిలాడే, ఒక్కసారి నువ్వైనా మాట్లాడు బావా అన్న తర్వాత శివానీతో, పోయిన మీ అమ్మగారు కోరుకున్న మార్పు వాళ్ళలో వచ్చిందే. మీ నాన్నలో పెళ్ళైన 35 సంవత్సరాలకు కూడా రాని మార్పు వాళ్ళలో 1 సంవత్సరానికే వస్తే, వాడు నిజంగా మారానంటున్నట్టు మారితే నిజంగా వాడైనా సరే మీ అమ్మ ఆత్మకి శాంతి కలిగిస్తాడేమో కదో. ఆ అమ్మాయి నవ్వుల్లో మీ అమ్మే కనపడుద్ది కదో. ఇప్పుడు ఆ అమ్మాయి సంతోషంగా ఉంటే మీ అమ్మ ఉన్నట్టే కదో. పద వెళదామని వెళ్ళి ప్రకృతితో, క్షమించమ్మా, ఒకే ఒక్క అవకాశం ఇమ్మంటున్నాడుగా, నేను మారకపోతే నువ్వు నా దగ్గర ఉండొద్దో, వెళ్ళిపో, నేను మారతానని చెప్తున్నానుగా ప్రకృతి అనే అత్తమామలకి క్షమాపణలు చెప్తే ఆ అమ్మాయి దగ్గర మాట్లాడటానికే ఆన్సర్ లేదో. నిజం చెప్పాలంటే ప్రతి ఆడదే భర్తని వదిలేసుకోవటమో విడాకులు ఇవ్వటమో సమస్యలకి పరిష్కారం అనుకోరు. ఎందుకంటే భర్త అంటే భరించేవాడంటారు, కానీ భార్య అంటే సహనం గలది, ఓర్పు గలదే. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా అమ్మా నాన్నలు ఆపుతున్నా వద్దని, వెళతానని, ఒక అవకాశం ఇస్తానని, నా పుట్టిల్లు నా కోసం ఎప్పుడూ ఉంటుందని, నలుగురిలో మీకు తలవంపులు తేలేనని వెళ్ళిందే. ఆ తరువాత సాగర్ ఉద్యోగం అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేసుకొని వేరే ఊరికి మారిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న ద్వారా వచ్చిన ఆ ఇల్లు వాళ్ళ అక్కయ్య అసలు నాకేమీ వద్దని వదిలేసుకుంటే అక్కడ ఇల్లు అమ్మేసిన డబ్బులతో తను ప్రస్తుతం ఉంటున్న ఊర్లో ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కున్నాడు. ఆ అమ్మాయిని మాటలంటం మానేశాడు. తినేటప్పుడు రా కలిసి తిందామని, టీవీ చూసేటప్పుడు రా కలిసి చూద్దామని ఇంట్లో పని మనుషుల్ని పెట్టి వచ్చే జీతంలోనే ఆ అమ్మాయిని సినిమాకి తీసుకొస్తూ ఆ అమ్మాయిని మంచం మీద పడుకోమని, తన పక్కన కూర్చోమని, ఆ అమ్మాయికి ఏదైనా హెల్ప్ చేయనా అని, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా పీరియడ్ టైమ్స్లో ఆ అమ్మాయిని ఇదివరకు ఇట్లా టచ్ చేయకుండా ప్రతిరోజు కూడా ఇబ్బందిగా ఉందా, బాధగా ఉందా అని మాట్లాడుతూ వెంటనే పిల్లలు వద్దులే అని ఆ అమ్మాయిని మెల్లమెల్లగా తను మారాను అనే నమ్మకం వచ్చేలా తనే చేసుకున్నాడు. డబ్బులు జీతం సరిపోవట్లేదు, వచ్చేస్తున్న జీతం 50,000, దాంతోనే ట్యూషన్ పాయింట్ పెట్టుకున్నాడు. 100 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటున్నాడు. ఆ అమ్మాయే నేను కూడా హెల్ప్ చేస్తాను అని, ఆ అమ్మాయి కుట్లు అల్లికలు వచ్చు, వాళ్ళమ్మ నేర్పింది. దాంతోనే 4 మిషన్లు పెట్టి చిన్న బొటిక్ లాగా 4 మగ్గాలు పెట్టింది. ఆ వచ్చే డబ్బులు కూడా రేపు పుట్టబోయే పిల్లల కోసమని మొగుడికే ఇచ్చే సేవింగ్స్ చేసుకుంటూ ఈలోపు చిన్న బేకరీలా స్టార్ట్ చేసిందే. ఒక్క క్షణం మూడు పెళ్ళం ఖాళీగా ఉండట్లా. ఆ తర్వాత సాగర్ నిజంగానే పూర్తిగా మారిపోయాడు 2 సంవత్సరాలకి. ఎన్నాళ్ళు తన భార్యను అర్థం చేసుకున్నందుకు తన మీద తనకే అసహ్యం వేసింది. ప్రేమగా మాట్లాడితే ఒక ఆడదే ఎంత పొంగిపోద్దో. ఆ అమ్మాయి చేసిన వంట బాగుందంటే, ఆ అమ్మాయికి ఓ చీర తెస్తే, మూర మల్లెపూలు తెస్తే, ఆ అమ్మాయికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టుకొని బాయ్ చెప్తే, రాగానే
కలిసి ఒక కప్పు కాఫీ టీ తాగితే, ఏ స్నాక్స్ తెచ్చినా ఇద్దరూ కలిసి తింటే, కలిసి గుడికి వెళ్తే, భార్య ముఖాన బొట్టు పెడితే, నోట్లో ఏదైనా తినేటప్పుడు పెడితే ఆనందపడిపోతారు ఆడవాళ్ళు. ఆ విషయం అర్థం చేసుకోలేని చాలామంది మగాళ్ళు కొట్టి తిట్టి ఎందుకో మరే చెడ్డవాళ్ళైన భార్యలు వచ్చిన భర్తలకి భరించేంత సహనాలుంటాయి, చెడ్డవాడైన మొగుళ్ళు వచ్చిన ఆడవాళ్ళకి భరించేంత సహనాలుంటాయి. కానీ మంచివాళ్ళుగా వచ్చే జీవిత భాగస్వాముల్నే ఎందుకు అర్థం చేసుకోరని తన మీద తనకే అసహ్యం వేసి పూర్తిగా మాడిపోయాడు. అక్క బావలు ఆనందపడ్డారు. వాళ్ళ అక్కయ్యకి ఆ తర్వాత పాప బాబు పుడితే పాపకు వాళ్ళమ్మ పేరే పెట్టుకుంది వాళ్ళక్క. ఆ తర్వాత ప్రకృతి ప్రెగ్నెంట్ అయ్యి ఇద్దరు బాబులు పుట్టారు. అత్తామామలు అల్లుడు మారినందుకు, కూతురు సంతోషంగా ఉన్నందుకు ప్రకృతి తోబుట్టువులు కూడా ఆనందపడ్డారు. ఆ తర్వాత పిల్లలకి మ్యూచువల్స్లో సేవింగ్స్ చేసి ల్యాండ్లు కొని, కాస్త పొలం కొని, పిల్లల కోసం రూపాయి జాగ్రత్త చేసుకుంటూ, వీళ్ళ రిటైర్మెంట్ కోసం రూపాయి జాగ్రత్త చేసుకుంటూ, భార్యని సంతోషంగా చూసుకుంటూ, భార్యని అర్థం చేసుకున్నవాడు మనసెరిగిన భర్త అవుతాడు. భార్య మనసులో తన స్థానాన్ని దిగజార్చుకున్నవాడు బతికుండగానే చచ్చిన శవం అవుతాడని భార్య విలువ బాగా తెలిసొచ్చింది సాగర్కి. తన తల్లి మరణంతో చనిపోయిన తర్వాత అయినా కొడుకు విషయంలో ఆవిడ గెలిచిందే. ఆవిడ ఆత్మకి నిజమైన శాంతి ఈ రోజుకి లభించింది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.